ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం. మరి అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, అందులో 13వ వచనం నుండి చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 13వ వచనం. యాకోబు మొదటి అధ్యాయము, రైట్, యాకోబు మొదటి అధ్యాయము 13వ వచనం. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవరినను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొలపబడిన వాడే శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. తల వంచి చిన్న ప్రార్థన చేసుకున్నాం. జీవాధిపతి, జీవము కలిగిన దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో గడపడానికి, మీ నామాన్ని స్తుతించడానికి, ఘనపరచడానికి నాకు ఇచ్చిన సమయానికై స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. నిజంగా నా తండ్రి, ఇదిగో మీ రక్తం చేత కొనబడ్డాము కనుకనే అయ్యా మీ సన్నిధిలోకి మేము ధైర్యంగా రాగలుగుతున్నాం ప్రభువా. అయ్యా, మరి మీ రక్తం చేత కొనబడిన మీ సొత్తు అయినటువంటి ప్రజలుగా ప్రభువా మేము ఇక్కడ కూడి ఉండగా మీరు మా మధ్యలో ఉన్నారు, మేము నమ్ముచున్నాం తండ్రి. ఇదిగో నాయన, చదువుబడిన వాక్య భాగం నుంచి ఈ ఉదయకాల సమయంలో మీరే మాతో మాట్లాడమని, మమ్మల్ని దీవించమని, ఆశీర్వదించమని ప్రభువా, ఈ లోకము నుండి మమ్మల్ని పైకెత్తమని ప్రార్థిస్తున్నాం. లోకములు ఉన్నప్పటికీ లోకమాల్యం అంటకుండా ప్రభువా జీవించే కృపను మాకందరికీ దయచేయమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు నామములో మరి పరిశుద్ధులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? ఆమేన్. సంతోషంగా ఉన్నారంతా? హల్లెలూయా. చాలా సంతోషం. మరి దేవుడు 2025వ సంవత్సరం మొత్తం కాపాడాడు. మరి చివరి వారానికి వచ్చాం, అందులో కూడా చివరి ఆదివారం. ఆమేన్. సో కాబట్టి ఇన్ని దినాలు, సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడాడు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, మంచిది. మరి డిసెంబర్ నెల అంతా, ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు కాపాడాడు కాబట్టి మరి ఈ నెలలో చివరి రోజు అనేటువంటి 31వ తారీఖున మరి ఆన్లైన్ ప్రేయరు లేదంటే వాచ్ నైట్ ప్రేయర్ చేయటం అనేది మనం ఎప్పటి నుంచో, అదంతే. సో ఎప్పటి నుంచో మనము మరి మన ప్రవక్త చెప్పిన ప్రకారంగా మన ప్రవక్త కూడా మరి డిసెంబర్ 31వ తారీఖున ఆయన ఆరాధన జరిగించాడు, ప్రార్థన పెట్టారు. సో అక్కడ మరి దేవుడిని ఆరాధించడం జరిగింది కాబట్టి మనం కూడా అదే ఫాలో అవుతా ఉన్నాం. సో కాబట్టి డిసెంబర్ 31వ తారీఖు నైటు 7 గంటలకి ప్రార్థన అనేది ప్రారంభిస్తాం. సో అప్ టు మిడ్ నైట్ వరకు జరుగుతుంది. ఆ తర్వాత మనం ప్రభురాత్రి భోజనం తీసుకుని డిస్మిస్ అవుతాం. ఓకే. అయితే మరి ఈ కార్యక్రమంలో మనం ప్రతి సంవత్సరం కూడా ప్రేమవిందు చేసుకుంటున్నాం. మనం ప్రేమవిందు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎందుకంటే కొంతమంది సహోదరులు, రాజు లాంటి వాళ్ళు మరి ఉద్యోగాలు చేస్తూ దూరంగా ఉంటారు. అయితే ఆ రోజు వాళ్ళు వస్తున్నారు. అలాంటి దూరం నుంచి వచ్చేవాళ్ళు కూడా ఆ రోజు కలుస్తారు. కాబట్టి మరి అందరం ఒకసారి కలిసేటువంటి అవకాశం కాబట్టి మనందరం కూడా మరి ప్రేమందు, మరి ప్రేమతోటి మనందరం సహోదరులుగా ఐక్యత కలిగినట్టుగా మరి సహవాసం కలిగి ఉండాలనే ఉద్దేశంతో ప్రేమందు కూడా చేసుకుంటున్నాం ఆ రోజు యాక్చువల్గా. అయితే మరి నేను మిమ్మల్ని అడగకుండా అనౌన్స్ చేశాను, సో ప్రేమందు ఉంటుందని. అయితే నేను ముందుకు వెళ్ళబోయే ముందుగా మిమ్మల్ని ఒకసారి అడగాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రేమవిందు అనేది ఖర్చుతో కూడుకుంది. కాబట్టి నేను మీ కన్సెంట్ తీసుకోవాలి, అంటే మీ యొక్క సమ్మతి, ఓకే, అభిప్రాయాలు నేను తీసుకోవాలా. సో కాబట్టి ఆ రోజు ప్రేమవిందు జరుపుకుందామండి
ప్రాబ్లం లేదు. ఎందుకంటే ప్రేమను జరుపుకోవడానికి మనం తలా 600 రూపాయలని నిర్ణయించాం, అనౌన్స్ చేసాం. సో కాబట్టి 600 ఇవ్వటం మీకు సమ్మతమేనా, ప్రేమను జరుపుకోవటం సమ్మతమేనా అని మీకు ముందు మీరు నిర్ణయం తెలియజేస్తే నేను ముందు తర్వాత అనౌన్స్ చేస్తాను. ఓకే. సో ఎంతమందికి ఇష్టం ప్రేమను జరుపుకోవడానికి కుడి చేతిని ఎత్తి మీ యొక్క సమ్మతిని తెలియజేయాల్సిందిగా మనం చేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే బియ్యం నేనే ఇస్తాను. ఓకే, బియ్యం వరకు నాది. సో చికెను పెరుగు మాత్రమే మనం తెచ్చుకోవాలి. సో ఇప్పుడు ఎంతమందికి ఇష్టం? మోస్ట్లీ. ఓకే. సో ఎక్కువ మంది ఓటేశారు కాబట్టి సో మనం ముందుకెళ్తున్నాం. ప్రేమ మీద ఉంటుంది. అయితే మరి తలా ఒక 600 రూపాయలు ఇచ్చినట్లయితే దానికి సంబంధించి చికెన్ కానీ ఇంకేదైనా సరే. ఇంకోటి ఏంటంటే మనకి ఒకవేళ డబ్బులు మిగిలితే, ఓకే, సో డబ్బులు మిగిలితే మనం కట్టాల్సినటువంటి బాకీ సంవత్సరం క్రితం ఇంకా ఉంది, మన తల మీద ఇంకా వేలాడుతూ ఉంది. అయితే నిన్నటి దినాన మరి టెంట్ హౌస్ సువాని గారికి సహోదరుడు రాజు మరి మిగిలిన బాకీ అంతా కూడా కట్టేశాడు. అయితే ఒక పాత్ర ఆ రోజు పోయింది, దానికి సంబంధించి మాత్రం మిగిలి ఉంది. సో అది మనం తీర్చుకోవాలి. నిన్న 4,500 రూపాయలు సహోదరుడు ఒక్కడే కట్టాడు. సో సహోదరుడిని దేవుడు దీవించును గాక. ఆమేన్. కాబట్టి మిగిలిన అప్పు ఉంది. మరి పాపారావు గారికి కొంత ఇవ్వాలి మనం, అలాగే సహోదరుడు జోసెఫ్ గారికి ఇవ్వాలి, తర్వాత సహోదరు ఇస్సాక్ బ్రదర్కి ఇవ్వాల్సినవి ఉన్నాయి. కాబట్టి ఒకవేళ మిగిలితే మీరు అనుకోవచ్చు, చికెన్కి ఎంత అవుతుందండి, పరక్కి ఎంత అవుతుందండి, 600 ఎందుకు అని మీరంటే, ఒకవేళ మిగిలితే, ఓకే, డబ్బులు మిగిలితే ఆ డబ్బుని ఆ అప్పుని పూడ్చడానికి మేము దాన్ని ఉపయోగిస్తాం. అవన్నీ ట్రెజరీ లెక్కలు చెప్తారు మీకు తర్వాత. సో 600 రూపాయలు నిర్ణయించాం. అది కనీసం అంటే 600 కంటే ఎక్కువ ఇవ్వచ్చు, తక్కువ ఇవ్వకుండా 600కి 600 తర్వాత ఎంతైనా మీరు ఇవ్వచ్చు, దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన దాన్ని బట్టి. ఓకే. సో దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మరి డిసెంబర్ 31 మీరు ప్రార్థన చేయండి. ఆ రోజు మరి దేవుని సన్నిధిలో మనం అందరం కూడా కూడుకొని దేవుడిని ఆరాధన చేయాలి. సర్వీస్ అంతా కూడా ఆది నుంచి అంతవరకు దేవుడిని నడిపించాలని మీరు ప్రార్థన చేయండి. ఆమేన్. అలాగే రెండవది, డిసెంబర్ 31వ తారీఖున ప్రవక్త చర్చిలో కావచ్చు, అలాగే కొంతమంది ఇప్పుడు అమెరికా అలాంటి ఫారిన్ కంట్రీస్లో ఏం చేస్తారంటే, ఎక్కువ సమయం ఉంటుంది కాబట్టి డిసెంబర్ 31 రాత్రి ప్రార్థనలో ఎవరెవరైతే అసోసియేట్ పాస్టర్స్ ఉంటారో, లేదంటే ఎవరైతే గిఫ్ట్ కలిగి అంటే బోధించగలిగినటువంటి గిఫ్ట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళ చేత మరి బోధింపజేయడం అనేది అక్కడ జరుగుతూ ఉంది. సో అదే క్రమాన్ని నేను కూడా మరి ఇక్కడ తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాను. ఆల్రెడీ మనకు తెలుసు, జోసెఫ్ గారు, థామస్ గారు పోయిన డిసెంబర్ 31 బోధించారు. ఓకే. అలాగే వాళ్ళిద్దరితో పాటు ఇంకొక ఇద్దరిని మనం గుర్తించాం. సో వాళ్ళకు కూడా గిఫ్ట్ ఉంది, బోధ చేసేటువంటి తలాంతు వాళ్ళకు ఉంది అని మరి గుర్తించడం జరిగింది. సో వాళ్ళకి నేను చెప్తున్నాను. వాళ్ళు ఎవరంటే, ఫస్ట్ సహోదరుడు రాజు, నిన్న చెప్పాను ఆల్రెడీ కలిసినప్పుడు. సో సహోదరుడు రాజుకు కూడా ఒక అరగంట సమయం ఇవ్వబడతా ఉందని చెప్పాను. సో సహోదరుని ప్రిపేర్ అవ్వమని చెప్పాను. అలాగే ఇంకొక వ్యక్తి, 4వ వ్యక్తి సహోదరుడు యోహాను. ఆమె ఎందుకంటే సహోదరుడు యోహాను నేను చూశాను, తనలో గిఫ్ట్ ఉంది, ఖచ్చితంగా వాక్యం బోధించగలడు. అయితే తనకు వచ్చింది ఏదో, మనకంటే చదువు లేదు తెలుసు, అయినా సరే వాక్యం వింటున్నప్పుడు సీనియర్లు కూడా అర్థం చేసుకోలేని విషయాలను కూడా సహోదరు అర్థం చేసుకోగలుగుతున్నాడు. నేను గమనించింది అది. హల్లెలూయా. సో అంటే అర్థం ఏంటంటే అతనికి గిఫ్ట్ ఉంది. కాబట్టి మరి సహోదరుని నేను ఎంకరేజ్ చేస్తాను. సహోదరుడు కూడా డిసెంబర్ 31న ఒక అరగంట సేపు వాక్యం చెప్పడానికి ప్రిపేర్ ఉండవలసిందిగా మనం చేస్తున్నాను. ఆమేన్. సో ఆ విధంగా మనం మరి డిసెంబర్ 31 కలుసుకుందాం. మరి ఈలోపు మీరు ఉపవాసం ఉంటారా, లేదంటే మామూలు ప్రార్థన చేస్తారా నాకు తెలియదు. ప్రార్థనలో ఉండండి. ఆమేన్. ప్రార్థన చేయండి. డబ్బులు సమకూరడానికి, మరి అలాగే ప్రేమ విషయంలో కానీ, ఆరాధన విషయంలో కానీ అంతా కూడా సవ్యంగా జరగడానికి మీరు ప్రార్థనా సహాయం చేయమని కోరుతున్నాను. ఆమేన్. అలాగే మరి నిన్నటి దినాన సహోదరుడు మేకా భార్య
పద్మ అలాగే పాస్టర్ గారు ఈ దుమ్ము మూజంతా కూడా దులిపారు. మరి అలాగే దీన్ని క్లీన్ చేశారు అనుకుంటున్నాను నేను. చేశారా? కడిగారా? ఓకే, సోదరుడు ప్రవీణ్ కడిగాడు ఆల్రెడీ. సో ఇంకా ఏమైనా సరే కార్యక్రమాలు ఉంటే మనం చర్చికి చేయవలసినవి తర్వాత మనం మాట్లాడుకుందాం. సో దాని విషయం కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఓకే, రైట్. సో ఇంకేమైనా ఉన్నాయా ప్రకటనలు? ఇంకేలాగా? రైట్ అమ్మా. సరే, మ్యూజిక్ కూడా ఉన్నాయి. సో ఆ రోజు పియానో అంటారు, కీబోర్డ్ ఉంటుంది, అలాగే ప్యాడ్ ఉంటుంది. సో కాబట్టి పాటలు పాడగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ప్రత్యేకమైన పాటల కోసం సిద్ధపడవచ్చు. ఆ రోజు మనకి ఎక్కువ సమయం ఉంటుంది కాబట్టి మీరు గమనించాల్సిందిగా మనవి. ఓకే, రైట్. ఇంకేమైనా ఉన్నాయి? సరే, సండే స్కూలు ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. 9:30కే ముగించేస్తారు. సో ఈ విషయం తల్లిదండ్రులుగా మీరు గమనించాలని మనం చేస్తున్నాను. సో మీ పిల్లల్ని త్వరగా పంపించండి. ఎందుకంటే ఉండేది అరగంట కాబట్టి దానిలో మళ్ళీ 5 నిమిషాలు, పావు గంట ఎగిరిపోతే అక్కడ ఏముండదు. కాబట్టి ఖచ్చితంగా 9ంటికి మీ పిల్లల్ని పంపించండి. మరి సహోదరుడు మేక అలాగే సహోదరి ప్యూలా మరి ఇద్దరు కూడా సండే స్కూల్ చూసుకుంటున్నారు. కాబట్టి మీరు మీ పిల్లల్ని పంపించండి ఖచ్చితంగా. ఎందుకంటే అది దేవుని యొక్క విధానమైనది. మన పిల్లలకి మనం దేవుని వాక్యాన్ని చిన్నప్పటి నుంచే నేర్పాలి, వాళ్ళ మనసులో దాన్ని నాటాలి. అప్పుడే వాళ్ళు దేవుని వాక్య ప్రకారంగా ఎదుగుతారు. కాబట్టి మనకి 2 సండే స్కూల్ టీచర్స్ ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా పంపించండి. ప్రతి ఆదివారం కూడా జరుగుతూ ఉంది ఆల్రెడీ. సో కాబట్టి మీరు దాన్ని గమనించాల్సిందిగా మనం చేస్తున్నాను. అలాగే మనకి మెటీరియల్ కూడా దొరికింది. సో మెటీరియల్ అంటే పిల్లలకి ఎలా బోధించాలి, బొమ్మలు, కార్టూన్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి మన దగ్గర. సో పిల్లలు ఇంట్రెస్టింగ్గా ఎంగేజ్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు పంపించడం మీరు చేయాల్సింది. పంపిస్తే మరి ఇక్కడ చూసుకోవడానికి అంతా కూడా ఎక్విప్మెంట్ రెడీగా ఉంది, టీచర్స్ రెడీగా ఉన్నారు. సో అయినా సరే పంపించలేదంటే మరి అది మీకు దేవుడికి మధ్య ఉంటుంది. ఓకే, రైట్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. రైట్. సో ప్రకటనలు అయిపోయాయి. అలాగే మరి సాక్ష్యాలు చెప్పారు. సోదరుడు రాజు మరి అనేకమైనటువంటి సమస్యలు, ఆరోగ్య సమస్యలు గుండా వాళ్ళ కుటుంబం వెళ్ళింది. అయినా సరే దేవుడు కాపాడాడు. మన దేవుడు స్వస్థపరిచే దేవుడు అయినాడు. అలాగే సహోదరి అక్షయ సాక్ష్యం చెప్పింది. మరి ప్రార్థన అవసరత ఉందని చెప్పింది. మరి ఉమ్మనీరు తక్కువగా ఉందని చెప్పింది. సో ఆమె కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయాల్సిందిగా మరి ప్రభుపేట సంఘాన్ని నేను కోరుతున్నాను. ఆమెన్. సో ఎందుకంటే మరి తను చిన్నది, వయసులో చిన్నది. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంటే టెన్షన్ ఉంటుంది ఖచ్చితంగా. సో కాబట్టి ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. స్త్రీలకి మీకు ఎక్కువగా అర్థమవుతుంది ఆ బాధ. కాబట్టి మీరు ఖచ్చితంగా మరి ప్రార్థనలో సహోదరిని జ్ఞాపకం చేసుకోవాల్సిందే మనం చేస్తా ఉన్నాను. రైట్. ఓకే, సరే. మీ ప్రకటనలు ముగించబడ్డాయి. మనం వాక్యంలోకి వెళదాం. చదువుకున్న వాక్య భాగం నుంచి ఈ ఉదయకాల సమయంలో చిన్న అంశము, అదేంటంటే అతి గొప్ప శోధన. ఏంటది? అతి గొప్ప శోధన. ఇది ఈరోజు అంశం. ఆమేన్. సో పోయిన ఆదివారం మనం దేని గురించి మాట్లాడుకున్నాం? 1963లోనే రెండో రాకడ జరిగిందా అంటే 1963లో రెండో రాకడ జరగలేదు. అసలు రెండో రాకడ అంటే ఏంటి అని అంటే యేసుక్రీస్తు ఏ శరీరం అయితే ఈ భూమి మీద నుంచి ఆయన ఆరోహణ వెళ్ళిపోయాడో ఆ శరీరంతో తిరిగి రావడమే రాకడ. హల్లెలూయా. సో కాబట్టి 1963లో వచ్చినటువంటి రాకడ ఆయన శరీరంతో రాలేదు, కానీ ఆయన మరి ఒక దూతగా, నిబంధన దూతగా, క్రీస్తుగా ఆయన దిగి వచ్చాడు. దాన్ని రాకడ అని చెప్పి మనము అనకూడదు. రాకడ అంటే శరీరంతో, యేసుక్రీస్తు తన సొంత శరీరంతో ప్రత్యక్షమైనప్పుడు వచ్చినప్పుడు అది రాకడ. ఆమేన్. అలాగే ప్రవక్త ఇంకో వర్తమానంలో చెప్తున్నాడు. అదేంటంటే వధువు భూమి మీద నుంచి ఎత్తబడేంత వరకు, ఇప్పుడు భూమి మీద నుంచి వధువు ఎత్తబడేంత వరకు యేసుక్రీస్తు యొక్క పాదాలు ఈ భూమిని తాకవు అని చెప్పాడు ప్రవక్త. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఉన్నాడు యేసు ప్రభు, అక్కడ ఉన్నాడంటే మీరు నమ్మొద్దని బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది. ఆమేన్. సో కాబట్టి ఆయన రాకడ ఎలా ఉంటుందని అంటే తూర్పున మెరుపు పుట్టి పడమటికి ఏ విధంగా విస్తరిస్తుందో ఆ విధంగానే
యేసుక్రీస్తు యొక్క రాకడ ఉంటుంది. సో కాబట్టి ఆ రోజు ఏం జరుగుతుందంటే, ఎత్తబాటు జరిగేటప్పుడు ఎక్కడ ప్రారంభం అవుతుంది అంటే, యేసు ప్రభు ఎక్కడ వస్తాడనంటే ఆయన తూర్పు దిక్కున వస్తాడు. తూర్పు దిక్కున వచ్చి ఎత్తబాటు అనేది ప్రారంభమై పడమటి దిక్కుకి వెళుతుంది. అంటే ఎత్తబాటు అనేది భూమి అంతటికి కూడా ఒకే రోజు జరిగేటువంటి విషయము, సంఘటన. కాబట్టి రెండవ రాకడ 1963లో జరగలేదు, దాన్ని రెండవ రాకడ అనకూడదు. ఆమేన్. ఆ విషయం మనం తెలుసుకున్నాం. ఓకే, రైట్. సో ఈరోజు అంశం ఏంటంటే అత్యంత గొప్ప శోధన. ఆమేన్. సో శోధన అనగానే మనం జనరల్గా మనకు వచ్చేటువంటి ఆలోచన ఏంటి అంటే, త్రాగుడు ఒక శోధన, వ్యభిచారం ఒక శోధన, ఓకే, ఇంకేదైనా బూతులు మాట్లాడటం, ఇంకా ఇవన్నీ కూడా జనరల్గా మనకి కనబడేటువంటి శోధనలుగా కనపడతాయి. తాగుతున్నావు, అది నీకు ఒక శోధన. తాగాలనిపిస్తుంది, అదొక శోధన. వ్యభిచారం చేయాలనిపిస్తుంది, అదొక శోధన. సో ఈ విధంగా వాటిని మనం ఏమంటున్నామంటే అవి శోధనలు అనుకుంటున్నాం. అయితే అవి శోధనలే, కానీ వీటన్నిటికంటే కూడా గొప్ప శోధన ఒకటి ఉంది. వీటన్నిటికంటే కూడా మరి బలమైనటువంటి శోధన ఉంది. వీటన్నిటికంటే కూడా ప్రమాదకరమైన శోధన. దాని గురించి ఈరోజు నేను మాట్లాడుకుంటున్నాను. హల్లెలూయా. సో ప్రియ సోదరి సోదరులారా, బైబిల్ ఏం చెప్తా ఉంది అంటే, యాకోబు పత్రికలో చదువుకున్నాం మనం 11వ వచనం. దేవుడు కీడు విషయమై శోధింపబడ నేరడు. సో దేవుడు ఎప్పుడు కూడా శోధన ఆయనకి అంటదు, శోధింపబడడు. అంటే దేవుని ఎవడు కూడా శోధించలేడు. ఓకే, ఆయన ఎవరిని శోధింపడు కనుక, అలాగే ఆయన శోధింపబడట, ఆయన కూడా ఎవరిని శోధింపడట. ఆమె కనుక ఎవరైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదు. ఆమె సో ఇక్కడ ఎవరికైనా సరే శోధనలు వస్తే దేవుడిని శోధిస్తున్నాడు అని చెప్పి అనకూడదు. ఆమె సో ఇక్కడ ఎందుకు ఇవి మాట్లాడతాడు? జనరల్గా మనం చూస్తే దేవుడు అబ్రహామును శోధించినట్టుగా ఉంది, దేవుడు యోబును శోధించినట్టుగా ఉంది. కానీ ఇక్కడే ఉన్నాడు, దేవుడు శోధించడు. ఆమె ఎలాగా ఇది ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని అని అంటే, ప్రతి సోదరి సోదరా, శోధింపబడటం, ఇక్కడ శోధించట అంటే అర్థం ఏంటంటే దేవుడు నిన్ను పాపంలో పడు అని శోధించినట్ట, అది దీని అర్థం. ఆమె అంటే ఇక్కడ దేవుడు శోధించే అవకాశం ఉంటే ఎలాంటి అవకాశం ఉంటుంది అని అంటే, దేవుడు నిన్ను మంచి చేయడానికే శోధిస్తాడు. దేవుడిని శోధిస్తే దేవుడు వాక్యం ప్రకారం జీవించడం కోసం శోధిస్తాడు. సో దేవుడి చిత్తాన్ని నెరవేర్చడం కోసం శోధిస్తాడు తప్ప దేవుడు నిన్ను పాపం చేయడానికి శోధించడు. దేవుడి వాక్యానికి దూరంగా తీసుకెళ్ళడానికి శోధించడు. మరి దేవుడి వాక్యాన్ని దూరంగా తీసుకెళ్ళడానికి శోధించేది ఎవడు? సాతాను. అలాగే సో నిన్ను మరణాలలోకి తీసుకెళ్ళడానికి శోధించేది ఎవరు? సాతాను. కాబట్టి ఆ కాంటెక్స్ట్ లో దేవుడు యాకోబు మాట్లాడుతున్నాడు. ఓకే, ఏమంటాడంటే నిన్ను పాపము పడేసేటట్టు, నిన్ను దేవుడి దగ్గర నుంచి దూరంగా తీసుకెళ్లేటట్టు దేవుడు ఎప్పుడు శోధించడు. ఎందుకంటే పాపము పడేటట్టుగా దేవుడిని ఎవరు శోధించలేడు. కాబట్టి ఆయన శోధింపబడడు, అలాగే ఇంకొకరు కూడా ఆయన పాపంలో పడేటట్టుగా శోధించడు. కాబట్టి శోధన వస్తుంది అని అంటే ఎవరి ద్వారా వస్తుంది అని అంటే పాపంలో పడే శోధన. ఆమె నీవు దేవుడి కుమారుడి అని నిరూపించడానికి శోధనలు వస్తాయి. నీవు వాక్యం ప్రకారంగా జీవించగలవు అని చెప్పడానికి శోధనలు వస్తాయి, యోబుకు వచ్చినట్టుగా. ఆమె సో నీవు దేవుడు ప్రేమిస్తున్నావు అని నిరూపించడానికి వస్తాయి శోధనలు, మన అబ్రహాముకు వచ్చినట్టుగా. ఆమె అయ్యని ఎవరు తీసుకొస్తున్నారు? దేవుడు తీసుకొస్తున్నాడు. కానీ నేను పాపంలో పడేయడానికి, దేవుడి నుంచి దూరంగా తీసుకెళ్ళడానికి శోధన వస్తుంది అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? అపవాది దగ్గర నుంచే వస్తుంది. ఆమె ఈ విషయం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఆమె ఆ తర్వాత రాయబడింది ఏంటంటే, నేను ప్రతి వాడును, చూడండి, శోధన తీసుకొచ్చేదేమో సాతాను. ఆమె అయితే ఇప్పుడు ఇంకా లోతుగా వెళ్ళి మాట్లాడుతున్నాడు జేమ్స్ గారు, యాకోబు గారు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులుకోబడి
మరులు కొల్పబడిన వాడే శోధింపబడును. ఆమేన్. సో ఏదైనా ఒక శోధన వస్తుందనంటే ఆ శోధనలో పడటమా పడకపోవటమా ఉంటుంది. ఆమేన్. అంటే సాతాను వాడు ఏం చేయగలడంటే నిన్ను శోధనలో పడేవాడు వల్ల కాదంట, శోధన తీసుకురావడం మాత్రం వాడు చేయగలడు. ఆమె అర్థమవుతుందన్నమాట. కానీ పడిపోయేది ఎవరంట? ఎందుకు పడుతున్నావంట అని అంటే నీవే పడుతున్నావు. ఎందుకు పడుతున్నావు అంటే నీ లోపల ఉన్నది. ఏముందంటే దురాశ ఉన్నది. సో నీ లోపల ఉండేటువంటి దురాశ చేతనే నీవు శోధనలో పడిపోతున్నావు. కానీ శోధన తీసుకొచ్చేదేమో సాతాను, కానీ పడిపోయేది ఏమేంటంటే వాడి మీద పట్టబడతారు. అలాగే వాడి ఉద్దేశం పడగొట్టడానికి తీసుకొస్తున్నాడు, కానీ పడిపోవడం దేనికోసమంటే అది నీ లోపల ఉండాలంటే పడుతున్నావు. అలాగే సో ఏంటి నీ లోపల ఉంది? శోధనలను పడేసేది ఏంటి అంటే దురాశ. ఆమేన్. సో కాబట్టి ఇక్కడ దురాశ అంటే ఏంటో చెప్పడానికి ముందు అసలు శోధనలో వాడు శోధన తీసుకొస్తే ఈ దురాశ ఎలా నేను అట్రాక్ట్ చేస్తాను చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చేపలు పట్టడానికి గాలానికి రాస్తాం. ఇది శోధన. ఆమేన్. ఎర అనేది శోధన. సో శోధన ఇప్పుడు చేపల దగ్గరకు వచ్చింది. ఇప్పుడు చేపలో కనుక ఆకలి లేకపోతే, అర్థం చేసుకోండి, చేపలో ఆకలి లేకపోతే, ఆకలి అనేటువంటి ఆశ లేకపోతే ఆ ఎర ఏమైనా చేస్తుంది దాన్ని? చేయదు. ఎర అట్రాక్ట్ చేస్తుందా? పోనీ చేయదు. మంచి బలంగా ఉండి ఉండొచ్చు, మంచి ఏపుగా పెరిగినటువంటి ఎర్ర ఉండొచ్చు, అది ఓకే నమ్మకం కనపడవచ్చు. ఆమె అయినా సరే దాన్ని అట్రాక్ట్ చేస్తుంది ఏమిటి అని అంటే ఎర యొక్క మెరుపు కాదు. ఆమె మరి ఏంటి అట్రాక్ట్ చేస్తుందంటే చేపల ఆకలి. అలాగే సో చేపకి ఆకలి లేకపోతే ఆ ఎర కూడా మిగిలిన సముద్రంలో జీవులు లాంటిది, అది కూడా అదొక వస్తువులో ఉంటుంది తప్ప దాని మీద అసలు మనసు లాగడం అనేది జరగదు. ఆమె అలాగే సాతానుడు నీ ముందుకి ఏదైనా సరే ఒక శోభం తీసుకొచ్చినప్పుడు, ఆమె ఉదాహరణకి ఒక అందమైన స్త్రీని తీసుకొచ్చి పెట్టాడు, అగ్రంగా బట్టలేసి ముందు కూర్చోబెట్టాడు. ఆమె పెట్టినప్పుడు నీ లోపల అసలు ఆమె కామం అనేది లేకపోతే ఆ అమ్మాయి ఏమైనా చేస్తుందా? నేను ఏమైనా ప్రభావితం చేయగలుగుతుందా? లేదు. సో ఇక్కడ ప్రభావితం ఎందుకు అవుతున్నామనంటే నీ లోపల కామం వల్లనే, కోరిక వల్లనే ప్రభావితం అవుతుంది తప్ప ఆమె ఆ అమ్మాయి లేదంటే అర్ధనగ్నం బట్టలు ఇవి నిన్నేమీ చెయ్యవు. అలాగే ఇంకేదైనా సరే త్రాగుడు, అక్కడ బాటిల్ పెట్టుంది లేదంటే వైన్ షాప్ ఉంది, చక్క మంచి మెరుస్తుంది, మంచి బాటిల్స్ ఉన్నాయి, అందంగా బాటిల్స్ ఉన్నాయి, నోరు పెట్టా ఎర్రగా మెరుస్తుంది, బైబిల్ తల మెరుస్తూ ఉంటుంది డాక్టర్స్. సో అందంగా మెరుస్తూ ఉండి వాడిని ముందు పెట్టాడు. తాగాలి అనే కోరిక లేకపోతే అదేం చేయలేదు నేను. కాబట్టి ఇప్పుడు నేను తాగేలా చేస్తుంది ఏమిటి? బాటిల్ కాదు, ఆ మద్యం కాదు, ద్రాక్షరసం కాదు, నీ లోపల ఉన్న కోరిక దానికి అట్రాక్ట్ చేస్తాం. హల్లెలూయా. సో ఇప్పుడు ఆ కోరికను బట్టి నువ్వు ముందుకెళ్ళి తాగేవా, నువ్వు పాపం చేస్తావు. ఆ పాపం ఏమొస్తుంది? నీకు మరణం వస్తుంది. ఆమేన్. సో అదే ఇక్కడ యాకోబు గారు మాట్లాడుతున్నాడు, ప్రతి వాడు తన స్వకీయమైన దురాశ చేత, దేని చేత? దురాశ చేత ఏడవబడి అంటాడు. ఇక్కడ దురాశ అంటే ఏంటి? ఆశ వేరు, దురాశ వేరు. సో దురాశ అంటే అర్థం ఇక్కడ ఇంగ్లీష్లో లస్ట్ అని ఉంది. లస్ట్ అంటే కోరిక, లేదంటే అంటే లస్ట్ అనగానే కామ కోరిక అన్న ఆలోచన మనకు వస్తుంది, కానీ దాని అర్థం అది కాదు, బలమైనటువంటి కోరిక. ఆమె సో బలమైనటువంటి కోరికనే దురాశ అంటుంది బైబిల్. ఆమె ఎందుకు ఈ ఆశ దురాశ అయింది? ఎందుకు బైబిల్ దాన్ని దురాశ అని పిలుస్తూ ఉంది అని అంటే ఆ దేవుడి వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నా సరే, చెయ్యకూడదు ఆ పని తెలిసినా సరే, నీ లోపల ఉన్నటువంటి ఆ బలమైన కోరిక ఏం చేస్తుందంటే దాన్ని పక్కన పెట్టి దాన్ని చేసేలా చేస్తుంది.
ఆమె. సో నీ లోపల కోరిక బలంగా ఉంది కాబట్టి వాక్యాన్ని కూడా పక్కన పెట్టి దేవుడు చెయ్యొద్దు అని చెప్పి నీకు తెలిసినా కూడా దాన్ని పక్కకు తోసేసి దాన్ని చేసేలాగా చేస్తుంది కాబట్టి దాన్ని బైబిల్ ఏం పిలుస్తూ ఉందంటే దురాశ అని పిలుస్తూ ఉంది. హల్లెలూయా. సో కాబట్టి ఈ దురాశ ఎప్పుడైతే ఉంటుందో ఆ దురాశ వల్లనే మనము పడిపోతాం. ఆమేన్. అంతేగాని లోకంలో ప్రత్యేక మనల్ని ఏది ఆకర్షించేది ఉండదు. కాబట్టి మనం లోకం నుంచి బయలుదేరుతా ఉంది. ఆ విషయాన్ని మనము గుర్తించాలి. ఇప్పుడు దురాశ ఉన్నప్పుడు, దురాశ ప్రారంభమైనప్పుడు ఏమవుతుందంటే దురాశ గర్భము ధరించి పాపమును కనగా. సో ఎప్పుడైతే మనం దురాశ మన లోపల ప్రవేశిస్తుందో లేదంటే ప్రారంభమవుతుందో అది పాపాన్ని కంటది. ఆమేన్. సో ఫస్ట్ దురాశ గర్భం ధరిస్తుందంట. సో దురాశని నీకు గర్భం ధరించినప్పుడు బయటికి ఏం కనపడదు. గర్భం ధరిస్తే బయట కనపడుద్దా మనకి? ఎప్పుడు కనపడుద్ది? కన్న తర్వాత కనపడుద్ది. ఆమె. అలాగే మన లోపల ఉన్నటువంటి దురాశ, నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి శోధన గురించి మాట్లాడుతున్నాను. ఆమె. ఇప్పుడు త్రాగుడు అనేది అత్యంత ప్రమాదకరమైనది కాదు, శోధనే అది, పాపమే అది, నేను కాదంటలా. కానీ ప్రమాదకరమైనదా కాదా అని అంటే దానికంటే ప్రమాదకరమైనది ఒకటి. ఆమె. కాబట్టి అది ఎందుకు ప్రమాదకరమైనది కాదు అంటే అది బయట కనపడుతుంది. ఆమె. త్రాగుడు అనేది తప్పు అని అందరికీ తెలుసు, అది బయటకు కనపడుతుంది. కాబట్టి అది మనం ఒకవేళ దాన్ని మనం రిస్ట్రైన్ చేయగలిగితే, మనం ఆపుకోగలిగితే దాన్ని ఆపుకోవచ్చు. అలాగే వ్యభిచారమైన అవ్వచ్చు, లేదా దొంగతనం అవ్వచ్చు. ఇవన్నీ కూడా బయటికి కనబడేటువంటి దురాశలు లేదంటే శోభలు. అయితే ఇప్పుడు బయటికి కనబడినటువంటి అంతర్లీనంగా ఉండేటువంటి చూడటానికి మంచిగా ఉండేటువంటి దురాశలు కూడా ఉన్నాయి. చూడటానికి మంచిగా, ప్రమాదం లేనట్టుగా, హానికరంగా అన్నట్టుగా ఉండే కూడా ఉన్నాయి. అవే. సో ఈరోజు ఏదైతే చేయడానికి ఇది మంచి పనే కదా, ఇది చెడ్డది కాదు కదా అన్నట్టుగా ఉంటుంది. కానీ అది చేస్తే దేవుడి వాక్యానికి వ్యతిరేకంగా చేస్తున్నట్టు మనం. ఆమె. అంటే అది ఎలాంటిది అంటే చూడటానికి మంచిదిగా ఉంటుంది, చేస్తే తప్పేం లేదుగా అన్నట్టే ఉంటుంది. కానీ చేసావా దేవుడి వాక్యానికి వ్యతిరేకంగా వెళ్తాం. ఆమె. అదే అత్యంత ప్రమాదకరమైనటువంటి శోధన. అదే. సో కాబట్టి ఈరోజు నా అంశం ఏంటంటే అలాంటి దురాశ లేదా అలాంటి శోధనలు మనకి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, వాటిని ఎలాగ మనము జయించాలి. ఆమె. మనం ఏమనుకుంటే ఇవే పెద్ద శోధనలు అనుకుంటాం, కాదు, వాటికంటే కూడా పెద్ద శోధన మనకి ఉంటుంది. ఆమె. అయితే ఇప్పుడు బయటకు కనబడినటువంటి శోధనలు, త్రాగుడు, జూదం ఇలాంటివి, వాటిని మనము జయించాలి అని అంటే మనం దేన్ని కంట్రోల్ చేయాలి అని అంటే లోపల ఉన్నటువంటి ఆశ మనకి తీసేస్తే, దురాశను తీసేస్తే ఆ శోధనలు కూడా మనం ఏమి చేయలేవు. అంతే కదా. ఇప్పుడు చేపకు ఆకలి లేదనుకో ఏమైనా చేస్తుందా? చేయదు. ఆమె. అలాగే అసలు కోరికను తీసేస్తే, దురాశను మనం తీసేస్తే, ఆమె, అప్పుడు ఇక మనం ఎలాంటి పాపము మనము చెయ్యం. త్రాగం, వ్యభిచారం, జోదం ఇలాంటివి చెయ్యం. కాబట్టి మనం అలాంటి భౌతిక సంబంధమైనటువంటి, బాహ్య సంబంధమైనటువంటి శోధనలో మనం పడకుండా ఉండాలి అని అంటే మనము యేసుక్రీస్తు యొక్క ఆత్మ చేత తిరిగి జన్మించాలి. ఆమె. నూతన జన్మ అనేది ఇప్పుడు సీన్లోకి వస్తుంది. నీవు బాహ్య సంబంధమైనటువంటి అందరికీ కనబడేటువంటి పాపాలని లేదంటే ఆ శోధనను నువ్వు తప్పించుకోవాలంటే నీ లోపలికి ఎవరు రావాలంటే పరిశుద్ధాత్మ రావాలి. పరిశుద్ధాత్మ బాప్తిస్మం చేత నువ్వు తిరిగి జన్మించాలి. తిరిగి జన్మించినప్పుడు ఏమవుతుందంటే నీ లోపల కోరిక నువ్వు తీసేస్తాడు. అలాగే అప్పుడు నువ్వు త్రాగడానికి, వ్యభిచారం చేయడానికి నువ్వు పోవు, అదేమి నువ్వు ఆకర్షించదు. కాబట్టి నువ్వు మారిపోయినట్టుగా ఉంటావు. అయితే ప్రవక్త అన్నాడంటే తిరిగి జన్మించిన తర్వాత కూడా నీకు ఉరి కాగల కొన్ని శోధనలు ఉన్నాయి. ఆమె. శోధనలు అలాంటివి ఉన్నాయి కాబట్టి పౌలు గారు పరిశుద్ధాత్మ చేత తిరిగి జన్మించిన వాడు అయినప్పటికీ, పౌలు గారు ఆ గడియ వర్తమానికుడు అయినప్పటికీ ఆయన ఏమంటాడంటే నేను దినదినము చనిపోతున్నాను. అలాగే నేను ఒకటి చేయాలంటే ఇంకోటి చేస్తున్నాను,
సో నా శరీరం ఒక పాప నియమము ఏమంతా ఉంది, పనిచేస్తా ఉందని చెప్పి పౌలు గారు మాట్లాడుతున్నారు. ఎవరైనా ఘడి వర్తమానికుడు. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ చేత తిరిగి జన్మించిన వ్యక్తి ఆయన ఏమంటాడంటే నా శరీరంలో పాప నియమం ఉన్నది. ఆమేన్. ఈ పాప నియమం ఏంటంటే విచారం చేసేది కాదు, ఆయన మాట్లాడిన దాని గురించి కాదు, అవన్నీ ఎప్పుడు దాటిపోయాడు. హల్లెలూయా. ఆయన అన్నాడు పెళ్లి చేసుకోకుండా పాపం చేయకుండా ఎలా ఉండగలను, నా ఘటాన్ని ఎలాగ నేను అదుపు చేసుకోగలను నేను నేర్చుకుని ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. అంటే పెళ్లి లేకుండానే నేను వ్యభిచారం జోలి పోకుండా ఉండగలిగే కెపాసిటీని, నా శరీరాన్ని అదుపు చేసుకునే కెపాసిటీని నేను పొందుకున్నాను అన్నాడు ఆయన. సో ఆయన అలాంటి ఆ మాట మాట్లాడిన ఆయన మరి నా శరీరంలో పాపని ఏముందని మాట్లాడుతున్నాడు. అంటే ఆయన ఏ గురించి మాట్లాడుతున్నాడు? బాహ్య సంబంధంగా కనపడేటువంటి పాపాల గురించి మాట్లాడుతున్నాయి. ఆమె తిరిగి జన్మించినా కూడా నీకు ఉరిగాగల, ఓకే, నిన్ను దేవుని వాక్యం నుంచి, దేవుని చిత్తం నుంచి తప్పించేటువంటి కొన్ని శోధనలు ఉంటాయి. ఆమె అవి అత్యంత ప్రమాదకరమని. ఎందుకు అవి అత్యంత ప్రమాదకరం అని అంటే అవి చూడటానికి ప్రమాదంగా కనపడవు, చూడటానికి చెడ్డగా కనపడవు. ఆమె కాబట్టి అవి మనకి ప్రమాదం లేనట్టుగా ఉంటాయి. కాబట్టి మనం వాటిని ఈజీగా చేస్తూ ఉంటాం. ఆమె కాబట్టి మనము తిరిగి జన్మించిన తర్వాత లేదా తిరిగి జన్మించక ముందైనా మనం దేనికోసం, దేని విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే అలాంటి శోధనల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. చూడండి యేసుక్రీస్తు ఆయన ఒకసారి చదువు. ఆయన ఆత్మచేత ఆమె అరణ్యంలోకి పోయాడు, ఉపవాసం ఉన్నాడు. ఎన్ని రోజులు? 40 రోజులు 40 రాత్రులు, 40 పగలు 40 రాత్రులు ఆయన ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉన్న తర్వాత ఆయనకు ఆకలేసింది. ఆమె ఆకలిస్తే ఇప్పుడు సాతానుడు వచ్చాడు. సాతాను వచ్చి ఏమన్నాడంటే నీకు ఆకలిస్తుంది కదా, రాళ్ళ రొట్టెలుగా చేసుకొని తిను అన్నాడు. ఆమె సో తిన్నప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవించును. దీన్ని చూసుకుని ప్రవక్త ఏమన్నాడంటే సాతాను దేవుని శోధించినప్పుడు, యేసుక్రీస్తు శోధించినప్పుడు వాడిని ఎలా జయించాడు అని అంటే వాక్యంతో జయించాడు అని చెప్పాడు. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే సాతాను చేసుకుని తినమన్నాడు. ఇప్పుడు ఆయన ఆకలిస్తుంది, రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తింటే తప్పేంటి అని అడుగుతున్నాను నేను. అర్థమైందా? ఏమన్నా మటర్ చేయమంటే తప్పు. ఓకే, ఏదైనా ఒక గొర్రెపిల్ల దొంగతనం తీసుకొచ్చి చంపుకొని తిను అని చెబితే తప్పు, నీకు ఆకలేస్తుంది కాబట్టి. ఓకే, లేదంటే పొలంలో వేరే వాడి పొలంలో దొంగతనంగా పోయి తీసుకుని వచ్చి తిను, నాకు ఆకలేస్తుంది అంటే తప్పు. కానీ నా ప్రశ్న ఏంటంటే రాళ్ళని రొట్టెలుగా మార్చగల శక్తి దానికి ఉంది. ఆమె ఆకలి కూడా ఉంది. ఇప్పుడు సాతాను అన్నాడు రొట్టెలు తీసుకుని తిను అని అన్నాడు. ఇప్పుడు అలా చెయ్యనందుకు, చేసినందుకు, అలా చెయ్యనందుకు ప్రవక్త అన్నాడు యేసుక్రీస్తు జయించాడు అన్నాడు. నేనంటాను చేస్తే ఏంటి అట్లా? అరే ఆకలిస్తే తింటాం తప్ప, ఆకలిస్తే తింటాం తప్ప కానంటే కదా, కానీ అదే తప్పు. హల్లెలూయా. సో అక్కడ ఉద్దేశం ఏంటంటే అరణ్యంలోకి పోయి ఉపవాసం చేయమని లేదు అక్కడ చదువుదాం. అది సో మత్తయి సువార్త 4వ అధ్యాయం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడి, ఎందుకు పోయినా అపవాది చేత శోధింపబడటానికి ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. హల్లెలూయా. సో ఈయన అరణ్యానికి పోయింది దేని బట్టి? ఆత్మ బట్టి. అంటే తండ్రి చెప్పాడు నువ్వు పోని. హల్లెలూయా. తండ్రి అరణ్యానికి పోవంటే పోయాడు, అరణ్యంలో ఉపవాసం అంటే ఉపవాసం ఉంటాడు ఆయన. హల్లెలూయా. సో ఇప్పుడు సాతాను నుంచి ఏమంటాడంటే నువ్వు ఉపవాసం చేసావు కాబట్టి నీ ఉపవాసం బ్రేక్ చేయకు. దేవుడేమో ఉపవాసం
ఎన్ని రోజులు చెప్పలా? హల్లెలూయా. ఎన్ని రోజులు చెప్పలా? ఉండమని దేవుడు 40 రోజులు 40 పగలు 40 రాత్రులు ఉపవాసం ఉంటే ఎట్లుంటుందండి? 21 రోజులకి చచ్చిపోతాడు మనిషి. అవే 40 రోజులుగానైనా 40 రోజుల తర్వాత ఆకలిసిన దానికి ఇప్పుడు దేవుడు ఇంకా ఏం చెప్పలా? నువ్వు ఇప్పుడు తినొచ్చు అని చెప్పట్లా. కానీ సాధారణ తినడం తినప్పుడు హల్లెలూయా. తినడం వల్ల తప్ప ఆకలి వస్తుంది. చచ్చిపోయేవాడు 40 రోజులు అంటే చచ్చిపోయే ఆకలి, మౌన ఆకలి కాదు. అవే ఇది వేసిన ఆకలి కాదండి. ఆమె ఒకరోజే ఏదో 3 రోజులు వాడే ఉపవాసం, అదే చచ్చిపోయేలాగా ఉన్నాడు బెటర్ అన్నాడు. కానీ యేసు 40 రోజులు ఉన్నాడు అంటే ఆయన తినకపోతే చచ్చిపోతాడండి. అలాంటి సమయంలో సాతానుడు వచ్చి నువ్వు తిను అని చెప్తున్నాడు. కానీ ఉపవాసం చేయడం దేవుడు. ఆమె ఇప్పుడు తింటే ఏమవుతుంది అని అంటే దేవుడు చెప్పకుండా నువ్వు తిన్నావు కాబట్టి. ఆమె సో దేవుడి మాట నువ్వు వీడు కాబట్టి నువ్వు వెలిగిన వెలిగి చూడండి ఎంత పోతుందో. ఈ గొర్రెపిల్ల తప్పు చేసింది కాబట్టి బలికి పనికి రాదు, కాబట్టి నువ్వు చచ్చిపోయినా ఉపయోగం లేదు. అదేనా? సో యేసుక్రీస్తు దాన్ని జయించాలి. యేసుక్రీస్తు దాన్ని జయించడానికి ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే వాక్యం దగ్గరికి వెళ్ళాడు. దేని జయించడానికి? ఆకలి. దేని జయించడానికి? మరణాన్ని జయించడానికి. హల్లెలూయా. చచ్చిపోయిన ఆకలి అయినా సరే ఆమె ఆయన ఏమంటాడంటే ఎక్కడికి వెళ్తున్నాడంటే వాక్యం దగ్గరికి వెళ్తున్నాడు. హల్లెలూయా. ఇంకొకటి ఆయనకేం శాంత కదా, రొట్టెలు చేసుకోలేడు ఆయన రాళ్ళతోటి. హీ కెన్ డూ ఇట్. హల్లెలూయా. ఆయన చేయగలడు. ఇప్పుడు సాతాను ఒకవేళ చేయలేని ఇది ఉంటే ఆమె ఇప్పుడు సాతాను చెప్పినామండి రాళ్ళు రొట్టెలు చేసుకో అన్నప్పుడు యేసుక్రీస్తుకి చేత కాకపోతే ఎండ చెప్పాడు నాకు చేత కాదు కదా అనేవాడు. ఆమె ఆయన అంటలేదట. హీ కెన్ డూ ఇట్. ఆయనకి చేసుకోగలిగినటువంటి శక్తి ఉన్నది. అంటే తనకున్నటువంటి శక్తిని ఉపయోగించి తన ప్రాణాన్ని కాపాడుకోగలిగినటువంటి అవకాశం ఉంది. హల్లెలూయా. అవకాశం ఉన్నా కూడా ఉపయోగించుకోవడం ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చూడండి ఎంత ఆకలితో తింటుంది అక్కడ, కానీ నువ్వు తిన్నావా దేవుడు మాటను మీరుతున్నట్టు అక్కడ. ఆమేన్. అది అత్యంత ప్రమాదకరమైనటువంటి శోధన. హల్లెలూయా. మన జీవితాలు కూడా అంటే వస్తాయండి. ఓకే, నిన్ను సేవకి పొమ్మని చెప్పలేదు దేవుడు, కానీ పోవాలి నువ్వు నీ అందరినే పోతున్నావు అనుకో. అదేముందండి, చేస్తే చేయనండి, తప్పేంటి? నిన్ను దేవుడు చేయమలేదు కాబట్టి నువ్వు పోతే కూడా దేవుడి వాక్యానికి వ్యతిరేక, దేవుడి మాటకి చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు వెళ్తున్నావు అంటే అదే అత్యంత ప్రమాదకరమైనటువంటి శోధన. హల్లెలూయా. సేవ చేస్తే మంచిదే కదండి, వాక్యం కదా బోధించింది, దేవుడు ఏదో ప్రకటించేది కరెక్టే, కానీ నువ్వు చేయమలేదు కదా, ఎందుకు వెళ్తున్నావు అంటే నీ లోపల ఒక దురాశ ఉన్నది. ఆమేన్. సో దేవుడు చేయొద్దన్నా కానీ నువ్వు చేయమని చెప్పనా కుప్పకు వెళ్తున్నావు అంటే ఓకే ఒక దురాశ ఉన్నది. అలాగా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుకి శక్తి ఉంది. ఆమేన్. అయినా సరే రాళ్ళు రొట్టెలుగా చేసుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. ఆమేన్. దేవుడి కోసం ఆయన వెయిట్ చేశాడు. ఆయన ఏమంటాడంటే రొట్టె వల్ల బతికేది, దేవుడి నోట ఉండొచ్చు ప్రతి మాట వల్ల జీవించింది. ఉపవాసం చేయమన్నది దేవుడు కాబట్టి ఆమె ఆయన ఇచ్చేది ఉంటా. ఎవరు చచ్చిపోయినా సరే నేను దేవుడి వాక్యాన్ని నమ్ముతాను నేను. కాబట్టి ఆయన ఆ విధంగా నిలబడ్డాడు. ఇంకో విషయం ఏంటంటే శక్తి, తనకున్నటువంటి శక్తిని తన ప్రాణ రక్షణ కోసం యేసుక్రీస్తు కానివ్వండి, దేవుని నిజమైన కుమారుడు కానివ్వండి ఎప్పుడూ ఉపయోగించడం. హల్లెలూయా. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా. హల్లెలూయా. సో దేవుడి చిత్తం ఏంటి? యేసు ప్రభు విషయంలో కల్వరి శిలువలో పోయి చనిపోలేదు మనుషుల కోసం. ఆయన చనిపోతున్నాడు. ఇప్పుడు సాతాను వచ్చి అంటుంది నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే దిగిరా, నిన్ను రక్షించుకో
అంటుంది. ఆయన రక్షించుకోలేదా? ఆయన అన్నాడు, ఇప్పుడు సెలవిస్తే 12 సేనల వ్యూహాన్ని నా దేవుడు నా తండ్రి తెచ్చగలడు. ఒక్కసారి ప్రవక్త అసలు ఆ సీన్ ఎక్స్ప్రెషన్ బలి ఉంటుంది. ఆయన చేతులు ఉన్నాయి కదా, దూతలు ఉన్నాయంట. తండ్రి ప్రభు ఒక్కసారి నువ్వు మాట కూడా చెప్పాల్సిన అవసరం ఏదో ఒకసారి ఇట్టాను, అలాగే ఏదో ఒక్కసారి ఇటు చూపించాలంటే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ మొత్తం మార్చేస్తాను అని చెప్పిన. అలాగే కానీ ఆయన వేలు కదపలేదు, ఆయన సిలువ దిగిరాలేదు. కారణం ఏంటంటే ఆయన తను తాను రక్షించుకోవాలనే అవకాశం ఉన్నప్పటికీ, శక్తి ఉన్నప్పటికీ హల్లెలూయా దేవుని చిత్తానికి లోపడ్డాడు ఆయన. హల్లెలూయా. సో అది శోధన చేయించడం అంటే ఆమేన్. సో తన శక్తిని, తనకు శక్తి ఉన్నా సరే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు వాడకూడదన్నది దేవుని నియమం అయినది. హల్లెలూయా. సో కాబట్టి యేసుక్రీస్తు చనిపోతున్నా సరే ఆయన దిగి రాలేదు. ఆకలి చచ్చిపోతున్నా సరే ఆమేన్ దేవుడు ఉపవాసం చేయమన్నాడు కాబట్టి దేవుడి కోసం ఉపవాసం చేస్తా, కంటిన్యూ చేస్తాను నేను. ఎందుకంటే ఇదిగో చచ్చిపోతామో తినంటున్నావు కదా, బైబిల్ ఏమో తెలుసా? ఆ దేవుడు ఏమన్నాడు తెలుసా? దేవుని నోటి నుంచి చుట్టూ ప్రతి మాట వల్ల జీవించును, నేను దాన్ని నమ్ముతున్నా అన్నాడు. ఆమేన్. చివరికి ఏమో తెలుసా? ఒకసారి కిందకి వెళ్దాం. ఇదంతా అయిపోయింది. అంతటా అపవాది ఆయన విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. హల్లెలూయా. పరిచర్య చేయడం అంటే అర్థం ఏంటంటే భోజనం పెట్టారు, ఆయనకి నీళ్ళు ఇచ్చారు. ఆమేన్. దేవదూత వచ్చి ఏలియాకి పరిచర్య చేసి ఏమిచ్చింది? భోజనం ఇచ్చింది. హల్లెలూయా. అలాగే యేసుక్రీస్తు ఎప్పుడు తిన్నాడు భోజనం? తన దూతలు, దేవుడు తన దూతలు పంపించి ఇచ్చినప్పుడే తిన్నాడు. అప్పటి వరకు తినలేదు. రొట్టెల్ని రాళ్ళ రొట్టెలుగా చేసుకోగలిగే శక్తి ఉన్నా సరే ఆయన తినకుండా అలాగే. ఆమేన్. చూడటానికి అది ఎలా కనపడుతుందంటే తప్పే ఉందని అన్నట్టు కనపడుతుంది, కానీ అది అత్యంత ప్రమాదకరమైనటువంటి శోధన. ఆమేన్. సో అలాంటి వాటి విషయంలో మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. త్రాగుడు విషయంలో, జోదం విషయంలో, విచారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంతకంటే ప్రాముఖ్యంగా ఇంకా ఎక్కువగా జాగ్రత్తగా ఉండాల్సి ఎట్లాంటి దాంట్లో, ఎందుకంటే అవి చూడటానికి ప్రమాదంగా కనపడవు, కానీ మనల్ని నరకంలో పడేస్తాయి. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు ఆ విధంగా మనము అలాంటి శోధనల కోసం మనము చూడాలి. ఓకే, వాటిని మనం జాగ్రత్తగా కనిపెట్టాలి. అలాగే యేసుక్రీస్తు కింద చదవండి, ఇంకా అదే అధ్యాయంలో ఇంకా ఆయన ఏమంటాడంటే ఎలా జయించాడు అంటే, ఇలాంటి శోధనలు వచ్చినప్పుడు పైకి ప్రమాదకరంగా కానటువంటి, పైకి చెడ్డలుగా కనపడినటువంటి, కానీ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇలాంటి శోధనలు వచ్చినప్పుడు వాటిని జయించడం ఎలా అన్నది యేసుక్రీస్తు కూడా చూపిస్తున్నాడు మనకి. ఆమేన్. ఎలా జయించాలంటే కేవలం వాక్యం నిలబడి అంతే. అలాగే నువ్వు శక్తిని ఉపయోగించాల్సిన అవసరం లేదు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు నువ్వు చేయాల్సిన అవసరం లేదు, సాతాన్ని గతించే వెళ్ళిపో అని చెప్పి వాడిని బెదిరించాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆమేన్. సో ఇలాంటి ప్రమాదకరమైనటువంటి, అత్యంత ప్రమాదకరమైనటువంటి ఇలాంటి శోధనలు జయించడానికి యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళాడంటే వాక్యం దగ్గరికి వెళ్ళాడు. చెప్తున్నాడు, ఆ సమయంలో సాతాను జయించడానికి దేవుడు యేసుక్రీస్తు శక్తిని ఉపయోగించలేదు, తన శక్తిని ఆయన ఉపయోగించలేదు, కానీ కేవలం రాయబడిన వాక్యాన్ని ఉపయోగించాడు. ఆమేన్. కాబట్టి ఈరోజు అలాంటి ప్రమాదకరమైనటువంటి శోధన మనం జయించడానికి మనం దేవుడితో నిలబడాలంటే కేవలం వాక్యంతో నిలబడాలి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఎలా అనిపిస్తుంది అంటే మనకి బాప్తిసం తీసుకున్నాం. ఎవరో వచ్చారు మాట్లాడు, వచ్చి ఎలా తీసుకున్నాం? తండ్రి కుమార పరిశుద్ధ నామములో తీసుకున్నాం. ఓకే, తండ్రి కుమార పరిశుద్ధ నామములో పాపం లేదు కదా, యేసుక్రీస్తులో బాప్తిసం కదా, వీళ్ళ పరిస్థితి చెప్పిన తర్వాత వాళ్ళకి ఏమనిపిస్తానంటే బాప్తిసం తీసుకుంటే ఇంపార్టెంట్, కానీ బాప్తిసం తీసుకోవటం ఇంపార్టెంట్, కానీ ఏ నామం తీసుకుంటే ఏంటి? ఇది కూడా బైబిల్లో ఉంది కదా, ఇది కూడా బైబిల్లో ఉంది కదా, ఏ నామం తీసుకుంటే ఏంటి అని వాళ్ళు దాన్ని స్కిప్ చేస్తారు, వినరు మాట.
కానీ అదేంటంటే అత్యంత ప్రమాదకరమైన శోధన. హల్లెలూయా. ఆ ఒక్క మాట నువ్వు ఓడిపోతున్నావు, నరకమంటావు. ఆమె కానీ చూడడానికి ఎట్టుంది? నువ్వు చర్చికి పోతున్నావు, ఆటలు పాడుతున్నావు, దశంభాగాలు ఇస్తున్నావు, సో భక్తిగానే జీవిస్తున్నావు, కానీ నీకు సరైన బాప్తిసం లేదు. ఆ విషయంలో మాత్రం నువ్వు దాన్ని పక్కకు పెడుతున్నావు. అంటే అది ఎలాంటిది? అత్యంత ప్రమాదకరమైన శోధన. హల్లెలూయా. సో కాబట్టి ప్రమాదం లేనట్టుగా ఉంటుంది, కానీ అది ప్రమాదం. ఆమేన్. సో ఇప్పుడు యేసుక్రీస్తు చూద్దాం ఒకసారి. యేసుక్రీస్తు ఆ విధంగా శోధనని జయించాడు. అంతలో అపవాది పరిశుద్ధ పట్టణంలోకి ఆయన తీసుకుని పోయి 5వ వచనం, దేవాలయ శిఖరమును ఆయన నిలబెట్టి, నీవు దేవుని కుమారుడు వద్ద కిందికి దుముకు, ఆయన నిలుగుచ్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడే నువ్వు రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవద్దని మరి ఒక చోట రాయబడి ఉందని ఆయనతో చెప్పాను. అంటే ఇక్కడ యేసుక్రీస్తుని అపవాది ఏమని చెప్తా ఉందనంటే, నీకు పేరు ప్రఖ్యాతలు వస్తాయి, నీవు దేవుని కుమారుడు, నీ అధికారాన్ని, అసలు నీ స్థానాన్ని ఈ ప్రజలకు చూపించాలి. ఆమె నువ్వు ఎంత గొప్పవాడు నువ్వు చూపించు. ఎలా చూపిస్తావు? పైకి దూకు. అప్పుడు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, వాడు వచ్చి రాయి తగలకుండా నీ పాదాన్ని పట్టుకుంటారని రాయబడి ఉంది కదా. ఎక్కడ రాయబడింది? కీర్తనలో రాయబడింది. ఆమె ఎవరి గురించి? ఈయన గురించి. అలాగే ఈయన గురించి రాయబడింది. దాన్ని వాడు ఎంత చూపిస్తున్నాడు చూడండి. వాక్యం ఉంది కదా అన్నట్టుగా ఉంది. ఆమె బైబిల్ మనకు రెఫరెన్స్ ఉంది కదా, చేసేద్దాం అన్నట్టుగా ఉంది. అలాగే కానీ యేసుక్రీస్తు అంటాడు, దాని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశాన్ని గుర్తించాడు ఆయన. ఆమె అంటే నువ్వు వాక్యం చేస్తున్నా సరే, బైబిల్ ముందు చేస్తున్నా సరే, ఏ ఉద్దేశంతో చేస్తావు ఇంపార్టెంట్. అలాగే సో దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనే ఉద్దేశంతోనే చేస్తున్నావా, లేదంటే నీ మహిమ కోసం చేస్తున్నావా, నీ పేరు ప్రఖ్యాతుల కోసం చేస్తున్నావా? అలాగే చూడు, ఇందాక ఆయన రొట్టెలు చేసుకోగలిగే అవకాశం ఉంది, కానీ చేసుకోలేదు. ఆమె తన శక్తిని తన సొంత ప్రాణాన్ని రక్షించుకోవడం కోసం ఆయన ఉపయోగించుకోవట్లేదు. అలాగే యేసుక్రీస్తు శిలువ నుంచి దిగొచ్చి తన ప్రాణాన్ని కాపాడుకోగలడు. అలాగే అయినా సరే ఆయన చేయట్లేదు. ఇలాంటి దీనికి వ్యతిరేకం చేసిన బ్యాచ్ కొంతమంది నా బైబిల్ ఆలోచించామంటారంటే, ప్రభువా నీ నామం అద్భుతాలు చేయలేదా, ఆశ్చర్యకారాలు చేయలేదా, మేము ప్రవచించలేదా అంటున్నారు. ఆయన అంటాడు, మీరెవరు నాకు తెలియదు, అక్కమ్మ చేయవాళ్ళు వెళ్ళిపోండి అన్నాడు ఆయన. హల్లెలూయా. వీళ్ళు ఎవరు అంటే అద్భుతాలు చేయలేదు ఎవరు చెప్పట్లా, అద్భుతం జరిగిన మాట వాస్తవమే, ప్రవచించలేదు మీరు చెప్పట్లా, ప్రవచించిన మాట వాస్తవమే. హల్లెలూయా. కానీ మీరెవరు నాకు తెలియదు అంటే, నేను మిమ్మల్ని ఎరుగును, నేను మిమ్మల్ని పంపించలేదు, కానీ మీరు మాత్రం అద్భుతాలు చేశారు, ఆశ్చర్యకార్యాలు చేశారు. ఇంకో విషయం, వాళ్ళకు మాట్లాడుతున్నటువంటి విధానం వాళ్ళు ఏ ఉద్దేశంతో మాట్లాడారు అర్థమవుతుంటుంది. వాళ్ళు ఏమంటారంటే, మేము ఏమంటారు, మేము ప్రవచించాం, మేము అద్భుతాలు చేసాం అంటున్నాడు. నీ నామంలోనే మేము చేసాం అంటున్నారు. అక్కడ అర్థమైపోయింది దానికి, వాళ్ళ కోసం చేశారు. యేసు కోసం చేయాల. ఆమె లేదంటే రోగులతో వాడిని బాగు చేద్దాం, పాపం వాడిని ప్రభువులకు రక్షితం చేయాల. ఎందుకు చేశాడు అద్భుతం? అక్కడ వీడి పేరు కోసం, వీడి ప్రఖ్యాతి కోసం, వీడి మహిమ కోసం చేశాడు. ఆమె సో అది చూడటానికి ఎట్టుంది? ఇప్పుడు కనపడేది ఉంటుంది మ్యాక్సిమం బయట. ఆమె ప్రవచిస్తున్నారు, కోటాలు పెడుతున్నారు, ప్రార్థనలు, ఉపవాస ప్రార్థన, 40 రోజుల ఉపవాస ప్రార్థనలు, హెడ్డింగ్లు, స్క్రోలింగ్లు, ఆమె వాల్ పోస్టర్లు, బ్యానర్లు అన్ని ఎక్కడ చూసినా కనపడుతున్నాయి. ఎందుకు ప్రకటిస్తున్నారు వాళ్ళు? బైబిల్ ఏం చెప్తుంది? నువ్వు ప్రార్థన ఎట్లా చేయాలి? రహస్యంగా పోయి చేయాలా. నువ్వు ఉపవాసం సంగతి కూడా ఎవరికి తెలియకూడదు. అదే నువ్వు ఉపవాసం ఉంటే నీరసపడతావు కదా, ఆ నీరసం కూడా తెలియకుండా నువ్వు మెయింటైన్ చేయమని చెప్తున్నాడు దేవుడు. కానీ బ్యానర్ వేసి కూడా చెబుతున్నాడు ఉపవాసం ఉండడం. అర్థమైందా? అంటే అదేం చూపిస్తుంది? మామూలుగా బయట నువ్వు చూస్తే ఏమనిపిస్తుంది? అరే ఏంద్రా ప్రార్థన చేస్తే కూడా విమర్శిస్తున్నారు వీళ్ళు. ప్రార్థన కదా, ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, ఏం చేస్తున్నారండి వీళ్ళంతా విమర్శిస్తున్నారు.
ఉపవాస ప్రార్థన చేసినందుకు విమర్శిస్తుంది. ఏ ఉద్దేశంతో చేస్తున్నాను? హల్లెలూయా. ఆయన మీరు ఎవరో నేను ఎరగమన్నది దేనికోసం అంటే అద్భుతాలు చేసినందుకు కాదు, ప్రవర్తించినందుకు కాదు, మేము చేసామన్నా చూసావా? ఆమేన్. అంటే వాళ్ళ సొంత మహిమ కోసం చేశారు. హల్లెలూయా. సో ఈ రోజు కూడా ఉపవాసం ఉంటున్నారు, ఉపవాసం ఉండట్లేదు చెప్పట్లేదు, ఉంటున్నారు. కానీ అందరికీ తెలియాలనుకుంటున్నారు, జనాలను గ్యాదర్ చేయడం కోసం వాళ్ళ ఉద్దేశం, గుంపులు పెంచుకోవాలని వాళ్ళ ఉద్దేశం, అందరూ వాళ్ళ వైపు చూడాలని వాళ్ళ ఉద్దేశం. మేమెంత భక్తిపూర్వం మీరు చూడండి, తద్వారా మా సంఘంలో చేరండి. అంటే వాళ్ళ సంఘాన్ని దేని మీద పెడుతున్నారు? యేసు ప్రభువు మీద కాదు. వాళ్ళ సంఘాన్ని వాక్యం మీద ఎట్లా వాక్యం చూపించి అయ్యా మీరు రండి దేవుడు రక్షిస్తాడు, ఇదిగా వాళ్ళ విధానం. వాళ్ళ సొంత పరిశుద్ధత మీద, వాళ్ళ భక్తి మీద, వాళ్ళ పేరు ప్రఖ్యాతుల మీద ప్రజలను ఆకర్షించడం, which is against the word of God. అది వాక్యానికి వ్యతిరేకమైనది. హల్లెలూయా. కాబట్టి యేసు అటువంటి వాళ్ళు తీసేమన్నాడు, మీరు నాకు తెలియదు, మీరు వెళ్ళిపోండి అన్నాడు. ఆమేన్. కానీ చూడడానికి ఎలా కనపడుతుంది? ఏంటి? వాక్యం చెప్పడమే, యేసుక్రీస్తు ప్రకటించడమే, కానీ అది వాక్యానికి వ్యతిరేకమైనది, దేవుని చిత్తానికి వ్యతిరేకమైనది. ఆమేన్. సో కాబట్టి మనం చేసే పని మంచిదా చెడ్డదా, లేదంటే మంచిదా అని కాదు, అది దేవుని చిత్త ప్రకారం చేస్తున్నామా లేదా అని చూడాలి. అలాగే అది ప్రాముఖ్యమైనది. ఆమేన్. మనం చేసేది మంచి పని, అది మాత్రం చూసుకోవాలా? అది కాదు, చేస్తున్న మంచి పని దేవుని చిత్తమా కాదో చూడాలా. అలాగే దేవుని మాట ప్రకారం చేస్తున్నావో చూడాలా, దేవుడు చెప్పిన ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసం ఎక్కడ చూడాలా, అంతేగాని నీ ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడం కోసం కాదు. చాలా తేడా ఉంది. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు ఎందుకు రొట్టెలు చేసుకోలేదు, యేసు ఎందుకు దొరకలేదు, ఆమేన్, యేసు ఎందుకు మొక్కలేదు సాతానికి అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు కూడా మన మోటివ్ ఏమై ఉండాలి, మన ఉద్దేశం ఏమై ఉండాలి అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడం తప్ప ఇక ఏ మోటివ్ అనుకోకూడదు. నువ్వు ఏ పని చేసినా, నీ జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ నిర్ణయమైనా సరే, నేను చెప్తున్నాను, కొటేషన్లో పెడుతున్నాను, నీ జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా ఆమేన్ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి తప్ప నీ సొంత మహిమ కోసం కానీ, నీ సొంత పేరు ప్రఖ్యాతుల కోసం కానీ నువ్వు చేస్తున్నావా ఆలోచన, అదే అత్యంత ప్రమాదకరమైనటువంటి శోధమైనది, నీకు ఊరవుతుంది అది. హల్లెలూయా. ఎందుకంటే గర్భం ధరించినప్పుడు ఏం తెలియదు, ఒక ఆలోచనగా లోపల ఉన్నటువంటి కోరిక కనబడి ఏం తెలియదు, కానీ బయటకు వస్తా చూసావా, అప్పుడు గర్భం ధరిస్తే కంట చూసావా, అదేం కంటదంటే పాపాన్ని కంటది. ఆమేన్. సో పాపం పరిపక్వమై మరణాన్ని కంటది, చివరికి మరణాన్ని తీసు అప్పుడు కళ్ళు తెలిసినా ఉపయోగం లేదు. సో కాబట్టి మన లోపల హృదయంలో ఆలోచన బయలుదేరుతున్నప్పుడే, ఆమేన్, మన లోపల ఒక కోరిక, ఆలోచన అంటే ఇన్ ద సెన్స్ కోరిక, ఆమేన్, నువ్వు ఏ పని చేయాలన్నా కోరిక ఉంటుంది కదండి. ఆమేన్. సో స్కూల్లో పిల్లల్ని చేర్చాలి ఆలోచన అంటాం మనం, వాళ్ళు బాగుపడాలన్న కోరిక లేకపోతే ఆలోచన వస్తుందా? అంటే కోరిక ఆలోచన రెండు ఒకటే. ఓకే, అంటే ఇంకో మాట చెప్పాలంటే నువ్వు ఏ ఆలోచన చేసిన ఈ హృదయంలో, ఆమేన్, నువ్వు దాన్ని దేంతో చెక్ చేయాలంటే బైబిల్తో చెక్ చేయాలి, రాయబడిన వాక్యంలో చెక్ చేయాలి. ఈ రాయబడిన వాక్యంలో ఉన్నటువంటి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఉందా ఈ ఆలోచన, దానికి వ్యతిరేకంగా ఉందా చూసుకుంటే చాలు. ఆమేన్. నువ్వు దాన్ని ఫాలో అవ్వాలా వదిలేయాలా మీకు అర్థమైపోతుంది. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, అత్యంత ప్రమాదకరమైనటువంటి అది ఏమిటంటే చూడటానికి మంచిగా కనపడుతుంది కానీ అది దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి శోధనే, అది అత్యంత ప్రమాదకరమైనది. ఆమేన్. రైట్. అలాగే ఈ శోధనకి యాక్చువల్గా శోధనలు 3 రకాలు ఉంటాయి. బైబిల్ చెప్తుంది లోకములో ఉన్న ప్రతిదీ ఏంటంట, లోకంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా 3 ఉంటుందంట. ఏంటా 3 అంటే, ఒకటి శరీరాశ, నేత్రాశ, జీవగుణము. ఈ 3 లోకంలో ఉన్న ప్రతిదీ కూడా ఈ 3 క్యారెక్టర్లు ఏదో కేటగిరీ రావాలి.
ఓకే. అయితే సాతానుడు ఏదైనా తోటలో అవ్వ దగ్గర వచ్చినప్పుడు ఈ మూడింటితో వచ్చాడంట. ఆమేన్. సో అవ్వ దగ్గరికి వచ్చి వాడు మీరు చావనే చావరు, దేవుడు ఏమన్నాడు, మీరు చస్తారు, తినేమన్నా మీరు నిత్యంగా చేస్తారని దేవుడు చెప్తే సాతాను వచ్చానంటే మీరు చావనే చావరు అని చెప్పి మీ కన్నులు తెరవబడతాయి, మీరు మంచి చెడులు ఎరిగినట్లు దేవదూతలలో మీరు ఉంటారు అని చెప్పినప్పుడు అవ్వ అంటుంది ఆదికాండంలో, ఒకసారి తీయండి అది, ఆదికాండంలో అంటుంది ఆ వృక్షము ఎలాంటిదంటే చూచుటకు రమ్యమైనది, ఆమె చూడటానికి అంటే నేత్రాశ. హల్లెలూయా. అలాగే వివేకం ఇచ్చినట్టు, అలాంటిది వివేకం ఇస్తూ ఉంది అంటే అది జీవపుటము. హల్లెలూయా. సో శరీరాశ అది తినుటకు మంచిది, చూచుటకేమో రమ్యమైనది, తినటానికి ఆహారంకు మంచిది అంటే శరీరాశ, ఆహారానికి మంచిది అంటే శరీరాశ, చూడటానికి అందంగా కనపడుతుంది అంటే నేత్రాశ. ఆమేన్. అలాగే వివేకం ఇచ్చినట్టుది, ఆమేన్, అంటే అది జీవపుటము. ఎందుకు ఆ వివేకాన్ని కోరుకుంటా ఉంది, ఎందుకు నాకు తెలివి ఉండాలని కోరుకుంటా ఉంది అంటే ఆ తెలివి అందరూ గుర్తించాలి. ఓకే. అంటే నేను గొప్పతనాన్ని అందరూ కూడా నాకు అన్ని విషయాలు తెలుసు అని అందరూ అనుకోవాలని ఆమె జ్ఞానాన్ని కోరుకుంది, వివేకాన్ని కోరుకుంటా ఉంది. కాబట్టి అది జీవపుటము. అంటే సాతానుడు ఏదైనా తోటలోకి వచ్చి అవ్వను పడగొట్టడానికి ఉపయోగించిన 3 టాక్టిక్స్ ఏంటంటే ఈ 3. ఓకే. శరీరాశ, నేత్రాశ, జీవటము. ఆమె. సో అప్పుడు ఆమె వాక్యం దగ్గరకు పోయి వాక్య చాటు దాక్కోవాలి. యాక్చువల్లీ ఆమె ఏమనాలంటే నువ్వు చెప్పు, ఏమనాలి, నువ్వు చెప్పు సర్పమా, ఓకే, నేను దేవుడి నమ్ముతా, నువ్వేమో సావన్నావు కదా, ఏంటి దేవుడు ఏం చెప్పాడు, నిశ్చయంగా వస్తారని చెప్పాడు, కాబట్టి నేను దేవుడు చెప్పేది నమ్ముతా. హల్లెలూయా. సో కాబట్టి అవ్వ చెప్పాలా, చెబితే బతుకుండేది కాదు, మనకి ఇది కష్టాలు వచ్చిండేవి కాదు. హల్లెలూయా. సో కాబట్టి సాతానుడు ఏదైనా తోటలోకి వచ్చినప్పుడు ఉపయోగించినటువంటి 3 టాక్టిక్స్ ఏంటంటే అవే తీసుకొని మళ్ళీ యేసు దగ్గరికి వచ్చాడు, కడపటి ఆదాము దగ్గరికి వచ్చాడు. అవే ఇప్పుడు కడపటి ఆదాము ఆ 3 టాక్టిక్స్ ఉపయోగించి నా పిల్లలను అడగొట్టావు కదా, నా కుమారుడిని అడగొట్టావు కదా, ఇప్పుడు నిన్ను ఆ 3 టాక్టిక్స్ మీద ఎలా జయించాలని చూపిస్తాను ఆ పిల్లలకి ఇప్పుడు అని చెప్పి యేసు ఏమంటాడంటే వాడు ఏం చెప్పినా సరే ఇది వాక్యం ఎలా ఉంది. దేవుడు నోటి చూసి ప్రతి మాట వల్ల జీవించను. ఆమేన్. సో ఇంకో చోట ఎక్కడ రాయబడింది, ఇంకో చోట ఎలా రాయబడిందని యేసుక్రీస్తు మాత్రం ఆ వాక్యం దాటిపోవడం. హల్లెలూయా. వాక్యం దాటి బయటికి పోవడం అని కావాలి. సాతానికి కావాల్సిన ఏంటి, వాక్యం దాటి కొంచెం కలబెట్టు అంటాడు వాడు, అంతే. ఆమేన్. కొంచెమేగా, పూర్తి కాదుగా అంటాడు. అదేనా సాతాను ఎప్పుడు అదే చేస్తాడు. ఓకే. నిన్ను విచారణ చేయమంటలేదు. ఓకే. చూస్తే తప్పేముంది, చూడలేగా ఏ కాదులే. ఆమేన్. అది చేసావా అవుట్ అంతే. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుంది, వాక్యం చెప్తుంది, నీ హృదయంలో కూడా మోహించకూడదని చెప్తాను. ఆమేన్. సో కాబట్టి నీ హృదయంలో, అలాగే నీ సహోదరుడిని చంపితే తప్పు, చంపొద్దు, తింటువాడిని. ఆమేన్. వాడి ప్రభావాన్ని చంపేసే అని సాతాను చెప్తా ఉంటాడు. నువ్వు కత్తిసుకు పోలిస్తే కదా తప్పు, కానీ వాక్యం చెప్తుందంటే నీ సహోదరుడి గురించి నువ్వు చెడ్డ మాటలేదనా చెప్తే చాలు, నువ్వు వాడిని హత్య చేసినట్టే. హల్లెలూయా. లేకపోతే జీవితం నువ్వేం చేస్తున్నావు అంటే హత్య చేస్తున్నావు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి అది కూడా చేయని మనం దాక్కోవాలని అనక. ఆమేన్. సో కాబట్టి వాడు ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యం నుంచి మనం బయటికి లాగాలని చూస్తూ ఉంటాడు. సో వాడిని జయించడానికి మార్గం ఏంటంటే వాడిని ఎంత లాగినా మనం దాచి బయటికి రాకూడదు. బైబిల్ వాక్యంలో మనం నిలబడి ఉండాలి, అప్పుడే వాడిని మనము జయించగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ సాతాను మనం జయించాలని అంటే ఖచ్చితంగా ఈ 3 టాక్టిక్స్ వాడు ప్రయోగిస్తాడు. ఈ 3 టాక్టిక్స్ కూడా ఒకటే సమాధానం ఏంటంటే దేవుని వాక్యం. హల్లెలూయా. ఫస్ట్ జానా, ఓకే, ఫస్ట్ జాన్ 16. లోకంలో ఉన్నదంతయు
లోకంలో ఉన్నదంటే అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవగుడమును తండ్రి వలన పుట్టినవి కావు. అంటే లోకంలో ఉన్నదంతా కూడా ఏంటంటే ఈ మూడే అని చెప్తున్నాడు. ఈ మూడిట్లోనే నువ్వు ఏది పెట్టినా సరే ఈ మూడిట్లో ఫిట్ అయిపోతుంది. అర్థమైందా? సో నువ్వు లోకాన్ని మొత్తాన్ని ఎడమరిచి జ్వరం, తాగుడు ఎన్ని వరుసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఈ మూడిట్లోనే ఎన్ని వచ్చేస్తాయి. కాబట్టి ఈ మూడింటిని మనం జయించాలంటే, అనగా లోకం మొత్తాన్ని జయించాలంటే, లోకంలో సమస్తాన్ని మనం జయించాలంటే ఆమె వాక్యంలో నిలబడి ఉంటే చాలు. హల్లెలూయా. అలా ఉంటే చాలు, నువ్వు జయిస్తావని యేసు మనకి నిరూపించాడు. ఆమె అలాగే ప్రియ సోదర సోదరా, మనం వాక్యాన్ని, మనం సాతాన్ని జయించాలి అంటే ఇలాంటి అతిపెద్ద లేదంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి శోధన మనం జయించాలి అంటే మనము వాక్యాన్ని పూర్తిగా మనము నమ్మాలా. ఓకే, సో వాక్యానికి పూర్తిగా లోబడాలి. హల్లెలూయా. సో చూడండి, అలాంటి అంటే పైకి ప్రమాదకరంగా లేనటువంటి ఓకే శోధనలు కొన్ని చూపిద్దాం బైబిల్. ఓకే, సో సౌలు తీసుకుందాం. సౌలుకి దేవుడు చెప్పాడు అమాలేకీయులు మొత్తాన్ని ఒక్కడు వేసేసాను అన్నాడు. ఓకే, పిల్లల్ని, ఓకే, సో తల్లుల్ని, అందరినీ, ఈవెన్ పశువులను కూడా చంపేసేయండి, సర్వనాశనం చేయండి. ఎందుకంటే మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు మీరు చాలా ద్రోహం చేసేవాళ్ళు. సో కాబట్టి మీరు చేయండి, చంపేయండి అని చెప్తే ఇప్పుడు సౌలు పోయి అందరూ చంపేశాడు. ఒక రాజు మాత్రమే బ్రతికించాడు. హగగు అనేటువంటి రాజుని బ్రతికించి ఓకే మిగతా అందరినీ కూడా చంపేసి, అలాగే పశువులన్నింటినీ కూడా చంపాడు. కానీ మంచి మంచి బలంగా ఉండేటువంటి ఎద్దుల్ని, ఓకే, గొర్రెల్ని, ఇటన్నిటిని కూడా ఉంచాడు. ఓకే, ఉంచి వచ్చాడు. వచ్చిన తర్వాత సమయంలో ఎదుర్కోవడానికి వెళ్ళాడు. ఇప్పుడు ఆ సమయం దగ్గర పోకముందే సమయంలో వెళ్ళి మాట్లాడకముందే సౌలు అంటాడు, దేవుడు మొత్తం చెప్పింది నెరవేర్చాను అంటాడు. అంటే దాని అర్థం నెరవేర్చలేదని. ఇప్పుడు కంగారు పడుతున్నట్టు అర్థం ఏంటి చూడండి, అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూద్దాం. సో సమయంలో మొదటి సమయంలో 15వ అధ్యాయం అనుకుంటా. మొదటి సమయాలు 15:13 రైట్. తర్వాత అతను సౌలు దగ్గర రాగా, సౌలు 12 ఉదయం సమయం లేచి సౌలు ఎదుర్కొంటూ పోగా 12 వచనం, సౌలు కర్మేలులకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలుకు పోయిన సమాచారం వినను. తర్వాత అతడు సౌలు వద్దకు రాగా, సౌలు యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నెరవేర్చునగా. రాటనే అన్నాడు, తప్పు చెప్పాలా, దేవుడిని దీవించగాక రోజు చెప్తున్నాడు. సో దేవుడిని దీవించగాక ఏంటి అనకముందు ఏమంటాడు, యెహోవా ఆజ్ఞను నెరవేర్చితిని, అంటే దేవుడు చెప్పినంత నేను చేశాను అని చెప్పగానే సమూయేలుకి అర్థమైపోయింది. ఏమంటాడు, అలాగైతే నాకు వినపడుతున్న గొర్రెలు అరుపులు ఎడ్ల రంకెలు ఎక్కడ వీరు అడుగుతున్నాడు. ఈ గొర్రెల గుళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు గొర్రెలు అని చెప్పంటే, ఇప్పుడు అతను ఏమంటాడు, అందుకు సౌలు అమాలేకీయుల యొక్క నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి, ప్రజలు తీసుకొని వచ్చారని చెప్తున్నాడు. ఆ మాట నిజమే. ఇక్కడ కింద ఏదో మనకు అర్థమవుతుంది. ప్రజలు వీటిని తీసుకొని వచ్చిరి, నీ దేవుని యెహోవాకు బలులు అర్పించకు జనులు గొర్రెల్లోనూ ఎడ్లలోనూ మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటిని మేము నిర్మూలన చేసి అనగా. చూడండి, సమయానికి సౌలు ఏమి సమాధానం చెప్తున్నాడంటే, యాక్చువల్లీ మీరు కింద చదివితే అక్కడ ఏం జరుగుతుంది అంటే, వీడు పోయాడు పాపం, వీడు మంచివాడే సౌలు. సో అందరూ చంపేశాడు, అగగు ఒక్కనే మిగిల్చాడు, అది తప్పు, వచ్చకూడదు అని కూడా చంపారు. సరే, ఇప్పుడు సౌలు అన్నాడు, ఇప్పుడు అన్ని మొత్తం పశువులు చంపేసేయండి అన్నాడు. అనగానే వాళ్ళు కొంతమంది మనుషులు ఏమన్నారంటే, చాలా మంది ప్రజలు ఏమన్నారంటే, బలివాళ్ళు నువ్వు, మనకి బలిష్టమైనటువంటి ఆవులు ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, దేవుడు బాగా ఉపయోగపడితే తీసుకెళ్దాం అన్నారు.
ఆమె వాళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళకి తినడానికి వాళ్ళ ఉద్దేశం, దేవుడు అర్పించడం వాళ్ళ ఉద్దేశం కాదు. ఆమె బలిష్టమే కదా, అవసరం చంపితే ఉపయోగం మనకి. సో దేవుడు అర్పించి మనం తింటాం కదా అని చెప్పి అర్పించింది తినడానికి గురించి వాళ్ళు బాధపడుతుంది, అర్పించడానికి కాదు. ఆమె సో కాబట్టి తీసుకెళ్దాం అంటారు. వద్దురా బాబు ఎందుకు అని చెప్పి సౌలు చెప్పినట్టున్నాడు. వాడు వెళ్ళా. ఆమె ఇంకా వాళ్ళ మాట వినకుండా చంపేయడం అని చెప్పంటే ఏందిరా వీడికి ఎక్స్ట్రా ఎక్కువైనట్టు ఉన్నాయి, అసలు వీడి వెనకాల పోవాల్సిన అవసరం ఏంటి, మనం ఏంటి ఈ సైన్యంలోకి మేము రాము అని ఎక్కడ చెబుతారో ప్రజలు ఎక్కడ సౌలుకి వ్యతిరేకంగా తిరుగుతారో అన్నటువంటి భయంతో, మీరు కింద చదివితే అర్థమవుతుంది. ఓకే, భయంతో సౌలు ఏమన్నాడంటే సరే కార్యంలో తీసుకురండి అని అన్నాడు. కానీ అది దేవుని వాక్యానికి వ్యతిరేకం. ఆమె దేవుని వాక్యానికి వ్యతిరేకమైనప్పటికీ ఎవరికి భయపడుతున్నాడు సౌలు? ప్రజలకు భయపడుతున్నాడు. అంటే తన పదవి ఎక్కడ పోతుందో, తన అధికారం ఎక్కడ పోతుందో అని చెప్పి సౌలు ప్రజలకు భయపడి దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నాడు. హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు సమయం వచ్చి చెప్తున్నాడు. ఇవన్నీ ఎక్కడ చెప్పంటే ఇప్పుడు ఆ స్టోరీలో చెప్తున్నాడు, ప్రజలు తీసుకొచ్చారని చెప్తున్నాడు, వాళ్ళే చెప్తున్నాడు. ఆమె నేను భయపడ్డాను ప్రజలకి, ఈ అప్పట్ల ప్రజలు తీసుకొచ్చారని చెప్తున్నాడు. అప్పుడు సమయాలు అంటాడు, ఎరా నీకు మహిమ లేదా? నీకు దేవుడు చెప్పింది ఏంది? అన్నింటినీ నిర్మూలన చేయమని చెప్పాడు. నువ్వేమంటున్నావు? బలు అర్పించడానికి తీసుకొచ్చాను అంటున్నావు. అంటే నీ దృష్టిలో దేవుడు అంటే బలు ఊరుకునేవాడేనా? బలు ఇవ్వండి నాకు అని చెప్పేవాడా నీ దృష్టిలో? ఏది ఇంపార్టెంట్? దేవుని మాట అంటే ఇంపార్టెంటా, బలు అర్పించడం ఇంపార్టెంటా? అదే. సో దేవుని మాట కంటే బలు అర్పించడం శ్రేష్టమా? కాదు కదా. బలు అర్పించడం కంటే దేవుని మాట వినడం శ్రేష్టం. అదే. కాబట్టి నువ్వు అది చెప్పుకొని పెట్టుకథ చెప్తావు, వాళ్ళు తీసుకురమ్మని వీళ్ళు తీసుకురమ్మని. ఆమె సో నువ్వు ఎవరి మాట వినాలంటే దేవుడి మాట వినాలా, దేవుడు చెప్పినట్టు చేయాలా. అంతేగాని సౌలు ఏమన్నాడు? సౌలు మతాన్ని అడ్డుపడుతున్నాడు. చూడండి, వాడు సొంత ఆలోచన నెరవేర్చుకోవడం కోసం ఎక్కడికి వెళ్తున్నాడు? మతాన్ని అడ్డుపడుతున్నాడు. బొల్లు ఓకే, ఈ అర్పించడానికి ఆ పండుగలు ఎన్ని అర్పించడానికి దాన్ని అడ్డం పెట్టి ఆమె తన సొంత కోరిక నెరవేర్చుకొని వస్తున్నాడు. ఆమె కానీ దాని వెనకాల ఉద్దేశం ఏంటి? తన పదాన్ని కాపాడుకోవాలని. ఆమె అలాగే ప్రజలు మెప్పి వాడికి కావాలి. ఇదంతా దేవుడు తెలియదు అనుకుంటున్నాడు, అర్థం కాదనుకుంటాడు. కానీ పైకి ఏం కప్పెడుతున్నాడు? భక్తి. ఆమె బలి అర్పించడం, నేను ప్రార్థన బలి చేస్తా. ఈరోజు బలి ఏంటి? స్తుతి ఆరాధన. ఆమె ఈరోజు బలి ఏంటి? స్తుతి. నీ పెదవులతో అర్పించే బలి, స్తుతి, ఆరాధన, ప్రార్థన. మా అయ్యగారు ఎంత ప్రార్థనా పరుడు, మా అయ్యగారు స్తుతిస్తే పరలోకం ఒకటి ఉంటుంది. ఆమె కానీ అయ్యగారు వాక్యం ప్రకారం చేస్తున్నాడా లేదా? అవి పెట్టుకోవట్లేదు ఇక. అదేనా? సో కాబట్టి సమస్య ఏమిటి అంటే నీ చిత్తాన్ని నెరవేర్చడం కాదు, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి దొడ్డులో రావడం కాదు. నువ్వు ఏ నెరవేర్చినా సరే దేవుడు దాన్ని నిలబెట్టేస్తాడు. దేవుడి వాక్యాన్ని గ్రహిస్తుంది, దేవుడి వాక్యాన్ని వివేచిస్తుంది. ఆమె ఎందుకంటే దేవుడి వాక్యం రెండు నిమిషాల ఖడ్గమైనది, అది కీలను మూలుగులు విభజించడం మట్టుగా దూరుచు హృదయంలో ఉన్న ఆలోచన బయటకు తీసుకొస్తాం. సో ఎంత షార్ప్ అంటే దేవుని వాక్యము ఆమె కేవలం శరీరాన్ని విడదీసేంత కాదు, అక్కడ ఆగిపోతుంది మూలుగు. ఆమె అందరూ ఆగలేదు, హృదయంలో పోతుంది. ఎట్లాంటి కత్తి మరి ఆమె హృదయంలో ఆలోచన బయటకు తీసుకొచ్చే కత్తి. ఎక్కడైనా చూసారా కత్తిని? ఆమె కీళ్ళకి కీళ్ళు ఓకే బోన్లెస్ చికెన్ చేసే కత్తిని చూసాం. కానీ ఆమె మనం హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు కూడా సపరేట్ చేసే కత్తిని ఎక్కడ చూసావా? ఆమె సో అది దేవుని వాక్యం. కాబట్టి మన లోపల ఆ హృదయ లోపల దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి నీ కోరిక ఏదైతుందో అది ఎలా దాక్కున్నా సరే, ఆమె ఎంత లోతులు దాక్కున్నా సరే దాని వరకు సపరేట్ చేసి తీసుకొస్తుంది బయటికి.
అది దేవుని వాక్యానికి ఉన్న శక్తి. సో కాబట్టి ప్రియ సోదర సౌలు ఆ విధంగా చెప్పినప్పుడు సమూయేలు దేవునికి ఆత్మ కలవాడు కాబట్టి ఆయన డిసైన్ చేశాడు, వివేచించి అని అంటున్నాడు, బలు దేవుని మాట వినటమే శ్రేష్టం. పైగా సౌలు అక్కడ మీరు చదివితే నువ్వు నాతో ఉండు, నాతో పాటు రా, ప్రజలందరూ ముందు అభిషేకించినావు కదా, రాజుని చెప్పావు కదా, సో ఆ ప్రజల ముందు నన్ను కనిపించడానికి నాతో పాటు రా అని చెప్పంటే, దేవుడిని వదిలేసాడు రా, వేరే వాళ్ళకి ఇచ్చాడు నీ సీటు, నేను రానని చెప్పంటే బలవంతం చేశాడు. చిరిగిపోయింది పైన వేసుకునే వస్త్రం సమూయేలుది, నేను చదవని కింద. అప్పుడు సమూయేలుకి ఆయన బతిలాడు, ఇంకా బతిలాడితే సరే అని చెప్పి వెళ్ళాడు. అంటే సౌలు ఏం చూస్తున్నాడంటే ఇంకా దేవుడిని చెప్పించాడు, దేవుడు వ్యతిరేకంగా నేను పాపం చేశాను, ఎంత తప్పు చేశానని పశ్చాత్తాపం లేదు వాడికి. హల్లెలూయా, పశ్చాత్తాపం లేదు. కానీ ఏమంటాడు, నువ్వు నాతో పాటు రాకపోతే ఆమేన్, ప్రజలంతా ఏమనుకుంటారు, దేవుడు వదిలేశాడు సౌలుని, సమూయేలు వదిలేశాడు సౌలుని, అంటే దేవుడు సౌలుని వదిలేశాడని చెప్పి ప్రజలు ఎక్కడ నా గురించి చెడ్డగా అనుకుంటారు, నా పేరు ప్రఖ్యాతులు పోతాయేమో అని చెప్పి. ఆమేన్. సౌలు ఏం చేస్తా ఉన్నాడంటే సమూయేలుని బ్రతిమాడుకుంటున్నాడు. దేనికోసం? ఇంకా పేరు ప్రఖ్యాతుల కోసమే. అసలు నేను దేవుడికి వ్యతిరేకం చేశానన్న బాధ ఏమాత్రం లేదు సౌలుకి. ఓకే, సో కాబట్టి సౌలు ఆ విధంగా దేవుని మాట వినకుండా తన సొంత ఆలోచన నెరవేర్చుకోవడం కోసం ప్రయత్నం చేశాడు కాబట్టి తన యొక్క పదవిని పోగొట్టుకున్నాడు. ఆమేన్. అలాగే ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఎక్కడ తేడా? మండుతున్నట్టుంది అడిగి. హల్లెలూయా, 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 ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ విధంగా కొంచెం సౌండ్ తగ్గించు. ఆ విధంగా సౌలు దేవుడి చిత్తాన్ని నెరవేర్చకుండా తన సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవాలని ప్రయత్నం చేశాడు. చూడటానికి అది ఏముందిలే, దేవుడి కోసమే కదా, అవి గొడ్లు ఇవన్నీ దాచిపెట్టిన కరెక్టే, కానీ అది ఎవరి కోసం? దేవుడి కోసమే కదా. కానీ అది దేవుని చిత్తానికి వ్యతిరేకమైన పని. చూడటానికి ఏముంది, బలి అర్పించడానికేగా, మనం తినడానికి కాదు అన్నట్టుంది. కానీ దేవుని చిత్తానికి అది వ్యతిరేకం కాబట్టి ఆ శోధంలో సౌలు పడిపోయాడు. ఆమేన్. కాబట్టి తన పదవిని కోల్పోయాడు. ఆమేన్. అలాగే ఆ తర్వాత దావీదు రాజు అయ్యాడు. దావీదుని దేవుడు రాజుగా అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత ఈ సౌలు దావీదుని తరవడం ప్రారంభించిన తర్వాత ఇప్పుడు సౌలు దావీదుని తరుగుతూ ఉన్నాడు, దావీదుని దాక్కుంటూ ఉన్నాడు, పరిగెత్తుతూ ఉన్నాడు. ఒకసారి దావీదుకి సౌలు దొరికాడు, నిద్రపోతుంటే చూడండి దావీదు ఎంత సెన్సిటివ్ దేవుని యొక్క విషయంలో. నిద్రపోతా ఉంటే దావీదు నిద్రపోయాడు దగ్గరికి కత్తి తీసుకొని ఒక ఏటేసి చచ్చిపోతాడు. యాక్చువల్లీ నిద్రపోయేవాడు ఏం చేయలేడు, చంపొచ్చు. కానీ దావీదు ఏం చేశాడు తెలుసా, ఆ వస్త్రపు చెంగు కోసాడు. కోసి దూరంగా పోయి అక్కడ నిలబడి కేకలేస్తాడు, నా రాజా, నా ప్రభువా, సౌలా. చూడండి ఎంత మర్యాద మాట్లాడుతున్నాడు. ఎవరు? తన ప్రాణాన్ని తీయజూచేటువంటి శత్రువు సౌలు. ఆమేన్. కానీ ఎందుకు మాట్లాడుతున్నావు ఆ విధంగా? ఆ ప్రభువా, నా ఇల్లు వాడా, నా రాజా అని మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ వస్త్రపు చెంగు ముక్క, నిన్ను చంపడానికి నాకు అవకాశము వచ్చింది, అయినా సరే నేను నిన్ను చంపలేదు. ఎందుకు చంపలేదనంటే సౌలు దేవుని చేత అభిషేకించబడినటువంటి రాజు. ఆల్రెడీ దేవుడు ఆయన్ని అభిషేకించాడు. సో రాజుగా దేవుడు కూడా రాజుగా ఆ దేవుడి నిర్ణయాన్ని దావీదు గౌరవిస్తున్నాడు. సో కాబట్టి దావీదు సౌలు చంపాలనుకోవట్లేదు. ఆమేన్. అనుకోకుండా ఆ చెంగు కోసేందుకు మీరు చదవండి బైబిల్లో, సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయమా, ఓకే 24:11 చూద్దాం. రైట్. ఆలోచించుము, ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగూ గుహలో నా చేతికి అప్పగించును, అది నీ కళ్ళారా చూచితివే. కొందరు నిన్ను చంపుమని నాతో చెప్పినను, నేను నీ
యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనక నా ఏలిన వారిని చంపనని నేను చెప్పి తిని. ఆమేన్. చూడండి, అంటే వాళ్ళ పక్కన ఉన్నవాళ్ళు ఏమని చెప్తున్నారంటే, ఇతడు నీ శత్రువు కాబట్టి శత్రువుని దేవుడే అప్పగించాడు. వాడు కూడా స్క్రిప్చర్ కోట్ చేస్తాడు, బైబిల్ చూపిస్తున్నాడు. ఆమేన్. అయినా సరే ఆ బైబిల్ వెనకాల ఉన్నటువంటి దేవుని ఉద్దేశాన్ని దావీదు ఎరుగుతున్నాడు. ఆమేన్. అతడు ఎవరు? శత్రువు అయినప్పటికీ అతను ఎవరు? దేవుడి చేత అభిషేకించిన వాడు కాబట్టి నేను తప్పను. హల్లెలూయా. దేవుడు అప్పగించినట్టుగా కనబడుతుంది కానీ అది అతన్ని చంపడానికి కాదు. ఆమేన్ అని చెప్పి వస్త్రపు చెంగు కోసాడండి. ఓకే, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసింది కనుక నా వల్ల నీకు కీడు ఎంత మాత్రము రాదనియో, నాలో తప్పిదం ఎంత మాత్రం లేదనియో నీవు తెలుసుకునవచ్చును. నీ నీ విషయమై నేను ఏ పాపమును చేయని వాడనే ఉండగా నీవు నా ప్రాణము తీయవాలని తను తరుముచున్నావు. నీకును నాకును మధ్య యెహోవా న్యాయం తీర్చును. యెహోవా నా విషయమై పగ తీర్చును కానీ నేను నిన్ను చంపను. పూర్వీకులు సామ్యము చెప్పినట్టు దుష్టుల చేతనే దౌష్ట్యము పుట్టును గాని నేను నిన్ను చంపను. ఇశ్రాయేలు రాజు ఎవరిని పట్టుకుని బయలుదేరి వచ్చిన్నాడు? ఏ పార్టీ వాడిని తరుముచున్నాడు? చచ్చిన కుక్కను కదా, మిన్నల్లిని కదా. చూడండి, దావీదు ఎంతగా తనను తాను తగ్గించుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ దావీదు ఎవరో తెలుసా? గొల్లియాతును చంపినోడు, మహోడు కాదు. ఈ దావీదు ఎవరో తెలుసా? సింహాన్ని తీర్చినోడు. ఈ దావీదు ఎవరో తెలుసా? ఎలుగుబంటిని చంపినోడు. ఎలుగుబంటిని చంపిన దావీదు ఏమంటాడంటే, నువ్వు ఎవరు దొరుకుతున్నావా? చచ్చిన కుక్కనే. అంటే దావీదు తన తాను ఎలా పోల్చుకున్నాడు? నేను అసలు నువ్వు నన్ను తరవడానికి నా స్థాయి ఏంటి? నీ స్థాయి ఏంటి? నువ్వు రాజువి, నేను చచ్చిన కుక్కని, నేను మిన్నలిని నల్లిని, నేను నన్ను దొరుకుతున్నాయా? నీ స్థాయి తగ్గట్టు ఇంకో వాళ్ళు దొరుకుతున్నా బాగుండేది, నన్ను దొరుకుతున్నావు. చూడండి, దావీదు కుమారుడు అంటే దేవుని కుమారుడు. దావీదు దేవుని హృదయానుసారుడైన, తాను తాను తగ్గించుకున్న స్వభావం కలిగి ఉన్నాడు ఆయన. ఆమేన్. గొల్లియాతు ఏమనుకున్నా నన్ను దొరుకుతావు నువ్వు? నేను దావీదు గొల్లియాతుని చంపినాడని తెలుసుగా నీకు, చెప్పాడుగా. సింహాన్ని చంపానని, ఎలుగుబంటిని చీల్చానని చెప్పాడుగా నీకు. మర్చిపోయావా? నేను తలుచుకుంటే ఏమైపోతాను అంటున్నా. అర్థమైనా? ఏమంటాడంటే, నేను చచ్చిన కుక్కను, మామూలు కుక్క, చచ్చిపోయినా కుక్కని, మిన్నలేను కదా. యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి తీర్పు తెచ్చును గాక. ఆయనే సంగతి విచారించి నా పక్షమున వ్యాజ్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషిగా తీర్చును గాక. దేవుడు అన్నాడు. ఆమేన్. తీర్చును గాక. దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా, సౌలు, దావీదా నాయనా, ఈ పలుకులు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లనెను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారమును చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకారబుద్ధిని వెల్లడి చేసింది కనుక నీవు నాకంటే నీతిపరుడివి. ఒకరికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివైనా శత్రువుని సైతం ప్రేమించమని చెప్పిన దేవుని కుమారుడు హృదయానుసారుడేనా? హల్లెలూయా. పంపివైనా ఈ దినమున నీవు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయను గాక. శత్రువుల చేత ఆశ్రయించబడినవాడు దావీదు. ఆమేన్. నిశ్చయముగా నీవు రాజు నీవు ఇశ్రాయేలు రాజ్యం నీకు స్థిరపరచబడిన నీవు నాకు తెలియను. హల్లెలూయా. సో సౌలుకి అర్థమైపోయింది. సౌలుకి ఎప్పుడైతే చంపలేదో, పగ తీర్చుకోవట్లేదో సౌలుకి అర్థమైపోయింది, అమ్మాయిడు నాకంటే నీతిమంతుడు, గొప్పవాడు అని చెప్పి ఇప్పుడు ఆయన హృదయం నుంచి ఆయన దీవిస్తున్నాడు దావీదుని. ఆమేన్. నీవు కాబట్టి నా తరువాత నా సంతతి వారిని నీవు నిర్మూలన చేయకూడదు. చూడండి ఎంత విశ్వాసం వచ్చేసిందో. అంటే ఖచ్చితంగా నువ్వు రాజు అవుతావు ఏంటి, ఆ తర్వాత నా కుటుంబం వాళ్ళు నీకు దొరుకుతారు కదా. ఇప్పుడు నా తరువాత నా సంతతి వారిని నిర్మూలన చేయకూడనట్లు నాను నమ్మొద్దు ఎప్పుడు చెబుతున్నాడు దావీదు. ఇంకా రాజు కదా, కానీ అర్థమైపోయింది ఇంక రాజు అవుతాడు ఏంటని. ఓకే, నా తండ్రి ఇంట్లో నుండి నా పేరు నువ్వు కొట్టివేయకున్నట్లు యెహోవా నామమున నాకు ప్రమాణం చేయము. అంతటా దావీదు సౌలుకు ప్రమాణం చేసెను. అప్పుడు సౌలు ఇంటికి తిరిగి వచ్చెను. అయితే దావీదును అతని జనులను తమ కొండ స్థలంలోకి వెళ్ళిపోయి దావీదు ఆ వస్త్రపు చెంగు కోసేందుకు పశ్చాత్తపడ్డాడు. అంటే ఆ విధంగా నేను చేయకూడదు అని చెప్పి దావీదు పశ్చాత్తపడి ఏడ్చాడు. ఓకే, సో అది దావీదు యొక్క మనసు. అంటే దావీదు యొక్క ఆలోచన ఏంటి అంటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే తప్ప నా సొంత ఆలోచన ఏది కూడా నేను నెరవేర్చుకోకూడదు.
నా సొంత ఆలోచన ఒకవేళ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంటే నా సొంత ఆలోచన విడిచిపెట్టుకుంటా తప్ప దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నేను వెళ్ళనున్నది దేవుని యొక్క దావీదు యొక్క ఆలోచన. ఆమేన్. ఆ తర్వాత పేతురు చూడండి. పేతురు దగ్గర కూడా ఎలాంటి శోధన వచ్చింది. పేతురు దగ్గరికి యేసు మాట్లాడుతున్నాడు, నేను నన్ను చంపుతారు, ఓకే, నేను మరణించబోతున్నాను అని చెప్పినప్పుడు పేతురు అన్నాడు, అయ్యా అలా మాట్లాడద్దు, నీకు దూరం కాక అన్నాడు పేతురు. అప్పుడు వెంటనే యేసుప్రభు అన్నాడంటే, సాతానా నా వెనకకి వెళ్ళు అంటూ యేసుప్రభు అన్నాడు, నీవు మనుషుల సంగతులనే విచారించుచున్నావు కానీ ఆమేన్ దేవుని సంగతిని నీవు విచారించట్లేదు. అంటే మనుషులు మాట్లాడినట్టుగా, అంటే నీవు నా మీద మానవ ప్రేమతో మాట్లాడుతున్నావు. ఆమేన్. సో మానవ ప్రేమ, నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వు అనుకుంటున్నావు అంటే నేను చావకూడదు అనుకుంటున్నావు. ఇప్పుడు మనం ప్రేమించిన వ్యక్తి మనం చనిపోవాలని కోరుకుంటామా? కోరుకోం కదా. సో ఆ విధంగా కోరుకున్నందుకు యేసు అంటున్నాడు, నీ కోరిక ఏదైతే ఉందో, నీ ప్రేమ ఏదైతే ఉందో, ఆ ప్రేమ వల్ల వచ్చేటట్టు ఆ మాట ఏదైతే ఉందో, ఆ మాట నా పట్ల దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంది. అదేనా ఎందుకు సాతాను అన్నాడు పేతురుని? పేతురు ప్రేమతో మాట్లాడాడండి. ఎలా ఉంది అక్కడ? పేతురు యేసు ప్రభు ప్రేమతోటి, యేసు ప్రభు మీద ఉన్న ప్రేమతోటి ఆయన గాయపరచకూడదని, ఆయన చనిపోకూడదని ప్రేమతో మాట్లాడుతున్నట్టుగా ఉంది. కానీ అదేంటి? దేవుని చిత్తానికి వ్యతిరేకం. సో పేతురు గారు దేవుని మీద ప్రేమతో, యేసు ప్రభు మీద ప్రేమతో మాట్లాడుతున్నట్టుగా కనపడుతుంది కానీ ఆమె పైకి, కానీ అది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి శోధన అయినది. హల్లెలూయా. ఆయన వచ్చిందే చచ్చిపోవడం కోసం, కానీ పేతురు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నువ్వు చావకూడదు అంటున్నాడు. ఆమె కానీ యేసు అంటున్నాడు, నేను చనిపోతే నాకు బాధే, అయినా సరే అది దేవుని చిత్తం కంటే రావాల్సిందే. ఆమేన్. ఎందుకంటే నా సొంత ప్రాణం కంటే, నా సొంత క్షేమం కంటే కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడం నాకు ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరులారా, మన జీవితాల్లో అలాంటి ప్రమాదకరమైనటువంటి శోధనలు వస్తాయి. ఆమేన్. సో అలాంటి వాటిని జయించాలంటే మనము కేవలం దేవుని వాక్యం మీద దృష్టి పెట్టాలి. వాటిని జయించే మార్గం ఏంటంటే కేవలం దేవుని చిత్తమే నీ చిత్తంగా బ్రతకాలి. దేవుని చిత్తానికి నీ చిత్తము అది ఎంత చూడడానికి చక్కగా ఉన్నప్పటికీ, ఎలాంటి వాక్యానికి వ్యతిరేకంగా లేదు కనపడుతున్నప్పటికీ, అది కనుక దేవుని చిత్తానికి వ్యతిరేకమైతే మనం దాని నుంచి డ్రాప్ అవ్వాల్సిందే. హల్లెలూయా. కానీ సాధారణ ఏం చెప్తాడంటే, దీనివల్ల సమస్య ఏంటి, దీనివల్ల ప్రాబ్లం ఏంటి, ఇదిగో ఈ లేఖన ప్రకారం ఇది కరెక్టే కదా, ఆ లేఖన ప్రకారం అది కరెక్టే కావచ్చు, కానీ నీ జీవితంలో కరెక్టేనా? నీ జీవితంలో దేవుని చిత్తమేనా అది? ఆమేన్. ఒకవేళ నీ చిత్తం దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంటే మనం అదే మనకి అత్యంత ప్రమాదకరమైనటువంటి శోధన. ఆమేన్. సో దాన్ని జయించాలంటే ముందుగా మనం ఎక్కడికి వెళ్ళాలంటే బైబిల్లో దానికోసం మనము చూడాలి. మన హృదయంలో బయలుదేరుతున్న ప్రతి ఆలోచన కూడా దేవుని చిత్తమా కాదా, దేవుని వాక్యానికి సరిపోతుందా లేదా మనం చూసుకున్నప్పుడు, మనం దేవుని వాక్యం ప్రకారంగా వాక్యపక్షం నిలబడినప్పుడు, నాకు నా ఇష్టం కాదు, దేవుని ఇష్టమే నా ఇష్టం. ఆమేన్. నా సొంతదే, నా యొక్క మేలు కాదు, నా యొక్క క్షేమం కాదు, దేవుని చిత్తమే జరగాలి అని నువ్వు నిర్ణయించుకున్నప్పుడు నువ్వు ఆ శోధన జయించగలుగుతావు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరులారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము అత్యంత ప్రాముఖ్యంగా దేనికి ప్రాధాన్యత ఇవ్వాలంటే మన సొంతానికి కాదు, మన సొంత ఆలోచనకి కాదు. మన జీవితంలో ఏ నిర్ణయమైనా సరే, మళ్ళీ చెప్తున్నాను, ఏ నిర్ణయమైనా సరే అది దేవుని చిత్తమో కాదు మనము చూడాలి. ఆ దేవుని చిత్తానికి మనం లోబర్చుకున్నప్పుడే అలాంటి శోధన నుంచి మనము బయటపడుగుతాం. అప్పుడు దాని నుంచి మనం తప్పించుకుంటాం. లేదు నువ్వు పడిపోయావా, మరణం నిన్ను వెళ్తుంది. ఆమేన్. దేవుడి మాటలు తీసుకుని గాక, దేవుడి మన సమృద్ధిగా ఆశ్రయించును గాక. సమయంలో సాంగ్యం చేసుకుంటారా? హల్లెలూయా. అందరూ లేచి నిలబడతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా
నా తండ్రి రాసుల నుంచి మాతో మాట్లాడాలి. నీకు ఈ లోకమంతా కూడా ఆయన 3 కార్యాలు ఉన్నాయని తెలియజేసు ప్రభు. అది శరీరాశ నేత్రాశ చెప్పడం అని మాతో మాట్లాడు. ఇదిగో తండ్రి కనపడే స్వాదలు ఉన్నాయి, రహస్యంగా దాగి ఉన్నటువంటి అత్యంతమైన స్వాదం కూడా ఉందని చెప్పావు. అవును తండ్రి, కనపడే స్వాదంలో అది విషయాలు, పాపము, తాగుడు ఇటువంటి కార్యాలు ఆయన సాతాను శోధిస్తా ఉంది. సాతాను శోధించడం మాత్రమే కానీ అది పాపం చేయనీయదు. కానీ నువ్వు పాపం చేస్తున్నావంటే ఆ దురాశ నీలోనే ఉందని చెప్పావు. అవును తండ్రి, సాతాను శోధిస్తుందంటే ఆ స్వాదం వల్ల నువ్వు పాపం చేస్తున్నావంటే ఆ పాపం చేయని కోరిక నీ లోపలే ఉందని చెప్పావు తండ్రి. ఆ కోరిక లేకపోతే నువ్వు పాపం లేదని చెప్పావు తండ్రి. అలాగే ప్రభువా, దేవుడు ఎన్నడు నేను శోధించినట్లయితే నువ్వు వాక్యానికి దూరంగా కావాలని శోధించడు కానీ నువ్వు దేవుడు వాక్యానికి లోపలనే శోధిస్తాడు. ఆయన వాక్యాన్ని నువ్వు పాటించాలని శోధిస్తాడు. దూరం దేవుడు శోధించడం చెప్పాడు ప్రభువా. ఆయన నీకు స్తోత్రం ప్రభువా. ఓ తండ్రి, ఆ స్వార్థం నుండి మేము జయించాలంటే మేము నా తండ్రి ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు, ప్రోత్సహించాల్సిన అవసరం లేదు, కానీ కేవలం వాక్యంతో నిలబడి ఉండాలని చెప్పారు. ఆ రోజు నా తండ్రి ఈ భావం సరిపోతామని చెప్పావు ప్రభువా. ఇదిగో నా తండ్రి, సాతాను బోధనని నువ్వు తిరిగి సావని సాతాను చెప్పినప్పుడు ఆయన సాతాను మాటను తీసుకున్నావా? నీ మాటను తీసుకున్నట్లయితే పరిశోధిస్తారు ప్రభువా. ఇదిగో నా తండ్రి, ఓనైనా అది తీసుకున్నాను ప్రభువా, సమస్యలో పడిపోయింది నా తండ్రి. వాక్యం ఆయన వారు పడిపోతున్నట్లుగా నా తండ్రి, వాక్యం చోట పడిపోయారు నా ప్రభువా. ఏ వాక్యం నుండి నా తండ్రి ఓనైనా పడిపోయాడు ఆ వాక్యాన్ని నెరవేర్చేవాక ఓనని కట్టి ఆదాము పుట్టించాడు. నీకే మహిమ చెల్లిస్తున్నాను నా తండ్రి. ఆ కప్పటి ఆదాము వాక్యం కొంచెం తప్పకుండా పాటించేటువంటి ఓ తండ్రి కుమారుడు పొందేందుకు ప్రభువా. నీకే మహిమ కలుగుగాక నా తండ్రి. ప్రభువా, ఓ తండ్రి, ఓనైనా ఉపవాసం ఉన్నప్పుడు ఓ తండ్రి ఆకలితో ఉన్నప్పుడు నా ప్రభువా సాతాను శోధించాడు నా తండ్రి. ఈ రాజు బిడ్డలుగా చేసుకుని తినమన్నప్పుడు ఓనైనా చేయాలైనా ఒక పక్క ఆకలితో ఉన్నారు, ఓ తండ్రి రకం చేసుకునే శక్తిగా ఉంది. కానీ ఎందుకు ఆ మాట వినలేదంటే ఓ తండ్రి నువ్వు దేవుడి వాక్యానికి లోబడి దేవుడి వాక్యానికి లోబడి ఆకలినప్పటికీ నా దేవుడు ఆహారం తీసుకున్నాను నా తండ్రి. నువ్వు ఆహారం తీసుకోలేదు ప్రభువా, వాక్యాన్ని పాటించావు ప్రభువా. దేవానికి సమయ కాలంలో నా తండ్రి ఆ సౌలు నా ప్రభువా ఓ అమాలేకులు సమూలంగా నాశనమని చెప్పినప్పుడు నా ప్రభువా, ఎదురైనా ఓ నా తండ్రి అనేక చంపి కొన్ని వాటిని విడిపించుకున్నారు ఆయన. ఓ తండ్రి, నీ చిత్తాన్ని నెరవేర్చలేకపోయాడు ప్రభువా. ఓ తండ్రి, నీ చిత్తము ఓ సర్వంగా ఓ మొత్తాన్ని నాశనమని చెప్పాడు ప్రభువా. దేవుడు బయటకు వచ్చేది దేవుడికి బయలుపెంచాలని బలమైన వాటిని తీసుకుని ఆయన సమయంతో మాట్లాడినాడు. ఓ ప్రభువా, సమయం ద్వారా నువ్వు మాట్లాడావు తండ్రి. దేవుడు బలులు కోరేవాడా, నైవేద్యాలు కోరేవాడా, బలులు నైవేద్యాలు అర్పించుకుని మాట్లాడి చేస్తాడని చెప్పాడు ప్రభువా. నువ్వు నా తండ్రి ఓనైనా మా ఇష్టానుసారమైన కోరికల వల్ల నా తండ్రి అది తప్పయ్యదు ప్రభువా. మా ఇష్టానుసారమైన కోరికలు నెరవేర్చుకోవడం తప్పయ్యదు ప్రభువా. నీ చిత్తం నెరవేర్చడమే నీ చిత్తం లేదు ప్రభువా. నీ చిత్తాన్ని నెరవేర్చే భాగ్యం ఓ ప్రభువా, మా సొంత ఆలోచనలు కానీ మా సొంత స్వరూపం మా లోపల ఏ కోరికలైతే ఉన్నాయో దాన్ని నెరవేర్చుకోవడానికి వాక్యాన్ని అడ్డుపెట్టుకుంటామైతే అది సాధనం చెప్పావు ప్రభువా, అది అపవాదని చెప్పావు ప్రభువా. ఓ ప్రభువా, వాక్యంలో మేము చదివిపోకుండా ఉండాలంటే ఈ వాక్యాన్ని మేము పాటించవలస్తున్నాము. ఈ వాక్య ప్రకారం మేము నిలబడవస్తున్నాము ప్రభువా. వాక్యంలో ఉన్నటువంటి గొప్ప మర్మాలను
దాసులోంచి మాతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం చేస్తున్నాం. లోతైన వర్తమానం మాకు ఇస్తున్నందుకు నీ స్తోత్రము ప్రభువా. స్తోత్రము నాయనా. ఈ జీవజన్మ ఓటైనా ప్రభువా. ఆమేన్. అవును ప్రభువా. ఈ గ్రంథంలో నుండి మేము ఎటున్నప్పటికీ కూడా అందులో జీవజన్మ ఓటేస్తున్నాము ప్రభువా. ఆమేన్. అవును ప్రభువా. ఓ దేవా, నువ్వు నా తండ్రి, నువ్వు జీవం చేస్తున్నందుకు స్తోత్రం. స్తోత్రము నా తండ్రి. నీ హల్లెలూయా. వాక్యంతో మమ్మల్ని నిలబెట్టడం తండ్రి. అవును ప్రభువా. ఓ తండ్రి, అత్యంతమైన సాధన చేయించగల శక్తి ఆమేన్. నీ వాక్యంలో ఉంది ప్రభువా. అవును ప్రభువా. నీ వాక్యంలో మమ్మల్ని నిలబెట్టడం తండ్రి. అవును నాయనా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. స్పర్శించిన నాటి నుండి కాపాడిన నీ కృపయే హల్లెలూయా. హల్లెలూయా. జీవము కలిగిన దేవ, సర్వోన్నతుడ, సర్వశక్తి గల తండ్రి, మా రక్షకుడా, మా విమోచకుడా, మీ ఘననామమునకు స్తోత్రం. ఇదిగో నాయన, ఏదైనా తోటలో అవ్వ ఆదాముల సాతాను ఏ కుయుక్తుల ద్వారా పడగొట్టాడో ప్రభువా, అయ్యా నా తండ్రి, ఆ రోజు అవ్వ ఎందుకు ఓడిపోయిందో ప్రభువా, అయ్యా మాతో తేటగా స్పష్టంగా మాట్లాడినందుకే స్తోత్రం నాయన. అంత మాత్రమే కాదు ప్రభువా, నీవు కడపటి ఆదాముగా ప్రభువా ఈ భూమి మీదకి దిగి వచ్చి నాయన, అయ్యా నా తండ్రి, సాతానుడు తీసుకొచ్చేటువంటి ఆ శోధనలను అయ్యా లోకమును ఏ విధంగా జయించాలో ప్రభువా, అయ్యా నా తండ్రి మాకు తేటగా బయలుపరిచినందుకే స్తోత్రం నా తండ్రి. ఇదిగో మేము సాతాను జయించాలంటే, లోకమును జయించాలంటే మేము చేయవలసింది కేవలం వాక్యం మీద నిలబట్టమే ప్రభువా. అయ్యా కేవలం ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే అన్నది ప్రభువా. అయ్యా ఇదిగో నిజముగా నా తండ్రి, ఓ అత్యంత ప్రమాదకరమైనటువంటి అయ్యా శోధనలు ప్రభువా, అయ్యా ఏ విధంగా ఓ మోసపూరితంగా ఉంటాయో, ఏ విధంగా అవి పైకి హానికరం కానట్లుగా ఉంటాయో ప్రభువా, అయ్యా కానీ అవి చివరికి మమ్మల్ని మరణానికి తీసుకెళ్తున్నాయని మాకు తేటగా స్పష్టంగా మాట్లాడావు ప్రభువా. నిజంగా నా తండ్రి, అయ్యా సౌలు ప్రభువా, ఇదిగో నాయన పైకి నాయన ఓ నాయన అది దేవుని కొరకే అని చెప్తున్నప్పటికీ ప్రభువా, అది దేవుని చిత్తానికి వ్యతిరేకమైన పనిని కనుకనే తన యొక్క జాబ్ని ప్రభువా, తన యొక్క పదవిని కోల్పోయాడని ప్రభువా మాతో మాట్లాడావు తండ్రి. నిజంగా నా తండ్రి, మేము నాయన ఈ లోకంలో ప్రభువా, మేము పరలోకంలో ప్రయాణంలో మేము జీవిస్తున్నప్పుడు ప్రభువా, నడుస్తున్నప్పుడు తండ్రి, మా జీవితంలో అడుగడుగున ఎదురయ్యేటువంటి ప్రతి శోధనను ప్రభువా, అయ్యా నా తండ్రి మేము వాక్యమందు నిలబడి, వాక్యంతో నిలబడి జయించుదుముగాక ప్రభువా. అలాంటి ప్రత్యక్షతను, అలాంటి వివేచనను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఇదిగో నాయన మేము చేసే ప్రతి ఆలోచన కూడా అయ్యా నా తండ్రి పైకి ఎంతగా చెడ్డది హానికరం లేనిదట్టుగా కనబడినప్పటికీ ప్రభువా,
అయ్యా నా తండ్రి అది ఎంతగా దేవుని వాక్యంతో సరిపోతుందన్నట్టుగా కనబడినప్పటికీ ప్రభువా అయ్యా దేవుని చిత్తమా కాదా అని మేము తెలుసుకుని ముందుకు సాగేటువంటి అయ్యా వివేచన మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా కృప చూపించండి అయా, దయ చూపించండి మా ప్రభు. అయా అతని వాక్యములు నాయన అందరి హృదయాలు నీరు కట్టండి ప్రభువ. అయా నూరంతలుగా ఫలింపును దయచేయండి ప్రభువ. నిన్న వాక్యం ప్రకారంగా జీవించిన ఆయన మీ వాక్యానికి సంపూర్ణంగా దావీదు వలె విధేయుడిగా జీవించడానికి సహాయం చేయండి. మీ కృప తోడుగా ఉంచి నడిపించమని అయా చేరువచ్చిన మీ బిడ్డలందరినీ కూడా మీరు దీవించమని ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడునైనా యేసు క్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృపా సమాధానములు సకల పరిశుద్ధులకు కూడిన మనందరకు సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఫోటో ముగించబడింది. అందరికీ వందనాలు.